కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనాను కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనాను అందుకే తెలియక శ్రమ చేసేటి ఆదర్శము కొలువై దేవుడిలా సమయానికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం. ఇచ్చేస్తున్న పెద్దలందరూ కూడా ప్రోగ్రామ్ యాడ్ అవుతారు. ఆ కార్యక్రమ వివరాలతో మనం స్వాగతించడానికి మన పాఠశాల గణిత ఉపాధ్యాయుని మేడం గారు విచ్చేసి ఉన్నారు. స్వరూప మేడం గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ గట్టిగా చప్పట్లు కొట్టండి. మా ఆహ్వానాన్ని మన్నించి తమ విలువైన సమయాన్ని వెచ్చించి మా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అతిథులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మా ఉపాధ్యాయ బృందానికి నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈనాటి కార్యక్రమ విశిష్టత ఏంటంటే, మా చిన్నారుల రచనలతో ప్రచురించబడిన మా నాన్న హీరో అనే పుస్తక ఆవిష్కరణ. ఈరోజు మా పాఠశాల మమనాన్ పాఠశాల చరిత్రలో ఒక మరపురాని రోజు. ఈ పుస్తకం రెండవసారి పుస్తక ప్రచురణ ఇది మా పిల్లలతో. ఈ గతంలో ప్రియమైన అమ్మకు అనేటువంటి పుస్తకం ద్వారా తమ లేఖల ద్వారా తమ అనుభవాలన్నింటినీ పిల్లలు తెలియజేశారు. ఆ పుస్తకం బాల సాహిత్య ప్రపంచంలో రాష్ట్ర స్థాయిలో మా మోమినాన్ పాఠశాలకి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అంతకు తక్కువ కాకుండా ఈ పుస్తకం కూడా చాలా మంచి పేరుని తీసుకొస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఉన్నాయి రచనలు కూడా. సరే, ఇంతటి ఘనత సాధించడానికి మా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు గారు సయ్యద్ షఫీ గారు ఎనలేని కృషి చేశారు. విద్యార్థులు ఇలాంటి ఘనతను సాధించడం అద్భుతమనే చెప్పాలి. మా పాఠశాలలో, అన్ని పాఠశాలల్లో విద్యార్థుల్లో రచనా సామర్థ్యం ఉంటుందేమో కానీ మా పాఠశాల విద్యార్థులు తెలుగులో ఇలాగ రచనలు చేయడం అనేది అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటున్నానంటే, మా పాఠశాలలో చదివేటువంటి పిల్లలలో 90% మంది ఉర్దూ మాతృభాషగా కలిగిన విద్యార్థులు. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుగులో మాట్లాడటం అనేది కూడా తెలియదు. అలాగే ప్రాథమిక విద్యాభ్యాసం కూడా ఉర్దూలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వచ్చారు. కేవలం ఇక్కడ 6th క్లాస్కి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి తెలుగు పరిచయం అవుతున్నది. అది కూడా ఒక సబ్జెక్టుగా మాత్రమే, తెలుగు మీడియం అనేది లేదు ఇప్పుడు. ఆ ఒక సబ్జెక్టుగా చదువుకుంటూ ఇలాంటి మంచి రచనలు చేసినటువంటి మా విద్యార్థులు ఒక అద్భుతాన్ని సాధించారనే చెప్పాలి. ఇకపోతే ఇక్కడ విద్యార్థులని ప్రోత్సహించినటువంటి మా షఫీ సార్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. నేను సార్ షేర్ చేసుకున్నటువంటి విషయమే అది. సారు మా పాఠశాలకు రాకముందు రిక్కాబజార్ పాఠశాలలో పనిచేసేవారు. సార్కి ఇంకా అక్కడ పనిచేయడానికి అవకాశం ఉన్నప్పటికీ మోమినాన్ పాఠశాలకు ట్రాన్స్ఫర్లో రావాలని అనుకున్నప్పుడు వాళ్ళ కొలీగ్స్ అంతా
అమ్మ మోమినాన్ పాఠశాలకు వెళ్తున్నారా, అక్కడ పిల్లలు బాగా చదవరు కదా, అక్కడ పిల్లలంతా చాలా డిఫరెంట్గా ఉంటారు కదా, మీరు ఇక్కడ ఉంటే పిల్లలతో రచనలు రాయించవచ్చు, అక్కడికి వెళ్తే మీకు కష్టం కదా అన్నారంట. సార్ అప్పుడు ఏమనుకున్నారంటే, ఆ మోమినాన్ స్కూల్లో ఏముందో నేను చూడాలి, ఎందుకు అందరూ ఇలా నెగటివ్గా చెప్తున్నారు, ఆ పిల్లలతో కూడా నేను రచనలను చేయించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మన పాఠశాలకు రావడం జరిగింది. అలాగే సారు వచ్చిన దగ్గర నుంచి తాను ఎంతో కష్టపడ్డారు పిల్లలతో రచనలు చేయించడానికి. ప్రతిరోజు కూడా అవుట్ ఆఫ్ స్కూల్ అవర్స్లో ఈవినింగ్, మార్నింగ్ కూడా కొన్ని సందర్భాల్లో, అవసరమైతే సండేస్ కూడా పిల్లలతో వర్క్షాప్ నిర్వహించి వాళ్ళల్లో ఈ రచనల పట్ల ఆసక్తిని పెంపొందించారు. అలా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఈ నైపుణ్యాన్ని వెలికితీసి వాళ్ళ భావ ప్రకటన సామర్థ్యానికి మెరుగులు దిద్దినటువంటి మా షఫీ సార్కి, సార్ ప్రోత్సాహాన్ని అందుకున్నటువంటి పిల్లలు వాళ్ళ రచనలతో ఇలాంటి అద్భుతమైన పుస్తకాన్ని రచించినందుకు మనందరం కూడా వాళ్ళకి అభినందనలు మన కరతాళ ధ్వనుల ద్వారా తెలియజేద్దాం. అలాగే ఇదే స్ఫూర్తితో ఎప్పుడైనా కానీ ఒక విజయం లభించింది అంటే అందరికీ ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహంతోనే ఒక్క తెలుగులోనే కాకుండా మిగతా అన్ని సబ్జెక్టులలో కూడా ఈ సంవత్సరం మండల స్థాయిలో మా పిల్లలు మా మోమినాన్ పాఠశాలని పతాక స్థాయిలో నిలబెట్టారు. అందుకు పిల్లలందరినీ అభినందిస్తున్నాను. అలానే ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇక పాఠశాల నిర్వహణలో అధికారుల అభినందనలు అందుకుంటూ ఉపాధ్యాయులందరినీ సమన్వయపరుచుకుంటూ పాఠశాల సమస్యల గురించి ప్రజాప్రతినిధులతో అలానే ఏఏపీసీ కమిటీ చైర్మన్ గారితో అలానే పాఠశాల పూర్వ విద్యార్థులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ సమస్యలను పరిష్కరించుకుంటూ విద్యార్థుల ఉత్తమ బోధనకై మరియు ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలైన శ్రీమతి జానకి మేడం గారిని ఈనాటి సభకి అధ్యక్షత వహించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నాటి మా విశిష్ట అతిథి గణిత బోధనలో నైపుణ్యం కలిగిన వ్యక్తి, పరిపాలనా దక్షులు, DCEB సెక్రటరీగా పనిచేస్తూ పరీక్షా పేపర్ల తయారీలో అలాగే పరీక్షల నిర్వహణలో తనదంటూ ఒక ప్రత్యేక ముద్రను సంపాదించుకున్నటువంటి వేపకుంట్ల ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ నారాయణ గారిని హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. నారాయణ గారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా 7th క్లాస్ విద్యార్థులను కోరుతున్నాను. ఈనాటి మా ఆత్మీయ అతిథి కవి శ్రీ ప్రసేన్ గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రసేన్ గారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. మా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు
బాల సాహితీవేత్త, నేటి పుస్తక ఆవిష్కరించబడుతున్న పుస్తక సంపాదకులు శ్రీ సయ్యద్ షఫీ గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆదర్శముపాధ్యాయులు వీరిలో కొలువై దేవుడిలా. గౌరవనీయులైనటువంటి వేదికను అలంకరించినటువంటి డిసిబి సెక్రటరీ గారైనటువంటి నారాయణ సార్ గారు మరియు కవి గారైనటువంటి పర్సేన్ గారు, మన అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన ఖలీల్ సార్కి నా యొక్క నమస్కారాలు. విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఇక్కడ ఇప్పుడు మేడం చెప్పినట్టు మా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఒక ప్రత్యేకమైనటువంటి విధానం కలిగినటువంటి వాళ్ళు. అంటే మిగిలిన స్కూల్స్ మీద పోల్చుకున్నప్పుడు మా స్టూడెంట్స్ డిఫరెంట్గానే ఉంటారు. అయినప్పటికీ కూడా సారు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అనుకుంటా కదా సార్, నవంబర్ 23 నవంబర్న 23 నవంబర్న ఈ స్కూల్కి వచ్చి జాయిన్ అయ్యారు. సారు వచ్చింది మొదలు పిల్లల్లో తెలుగు పట్ల అభిమానాన్ని, చైతన్యాన్ని కలిగించి మొట్టమొదటిసారిగా వాళ్ళల్లో తెలుగులో రచనలు చేపించారు సారు. ప్రియమైన అమ్మకు అయితే అమ్మ స్థానం అనేది ఎవరు పూరించలేనటువంటిది. అమ్మ యొక్క గొప్పతనాన్ని లేదా అమ్మ ప్రేమని ఎంత చెప్పినా తక్కువే. అయితే అలాంటి ప్రేమని ఈ చిన్న వయసులో మా విద్యార్థుల చేత అంత చక్కగా రాపించడం అనేది మన తెలుగు సార్ అయినటువంటి షఫీ సార్ యొక్క గొప్పతనం. అయితే మేము ప్రత్యక్షంగా చూసాము. ఇక్కడ అంటే రచనలు చేసేటప్పుడు పిల్లలు రాసిన రచనలు చూస్తే మాకు కూడా కన్నీరు ఆగలేదన్నమాట. అంటే అంత చక్కగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావనలు వ్యక్తం చేయగలిగారు. మన జీవితంలో ఎవరికైనా సరే అమ్మ నాన్న తర్వాతే మిగతా వాళ్ళు. అందులో ముఖ్య పాత్ర అమ్మ వహిస్తుంది. అయితే దాని తర్వాత మనందరికీ నాన్న యొక్క ప్రేమ కావచ్చు, నాన్న యొక్క గొప్పతనం కావచ్చు కంపల్సరీగా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే అది కనిపించదు. నాన్న యొక్క గొప్పతనాన్ని అంత త్వరగా బయటికి చెప్పలేరు ఎవరు కూడా. కాకపోతే అమ్మకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో నాన్నకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి సారు మీకు ఆ రచనలోనే పేరు, అంటే ఆ పుస్తకం పేరు అలా పెట్టారు. ఏమని? హీరో అంటే మీ అందరికి బాగా అర్థమవుతుంది కదా, అవునా? అందుకని మరి ఒక కుటుంబానికి తండ్రి నిజంగా హీరోనే. మీరు అందరు సినిమాలో చూస్తుంటారు కదా, హీరో ఎన్ని కష్టాలు వచ్చినా లేదా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది రౌడీ వచ్చినా సరే తేలిగ్గా వాటన్నిటినీ దాటుకుంటూ వెళ్తారు. సరే, సినిమాలో అలా హీరోలు గుండాలు రాకపోయినా ఇక్కడ కూడా కుటుంబంలో వచ్చేటువంటి కష్టాల్ని మనకి పిల్లలమైన మనకి తెలియకుండా తను చాలా సామర్థ్యంగా ఆ యొక్క కష్టాలన్నిటినీ నెట్టుకొని మన యొక్క సక్సెస్ కోసం పోరాడేటువంటి వ్యక్తి. అంటే ఎంతోమంది కవులు కూడా తండ్రి యొక్క గొప్పతనాన్ని చెప్పారు. గజల్ శ్రీనివాస్ గారు అని ఉంటారు. ఆ సారు తండ్రి గురించి ఒక గజల్ పాడారు. అంటే ఇప్పుడు నాకు గుర్తులేదే కానీ దాంట్లో సారాంశం ఏంటి అంటే, తండ్రి అనేవాళ్ళు లేకపోతే మన జీవితంలో చాలా వరకు ఏమీ సాధించలేం. కాబట్టి మనకి
అమ్మా నాన్నలు చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా ఇక్కడ నేను చెప్పదలుచుకునేది అంటే ప్రతి విద్యార్థికి ఫస్ట్ మనం మీరు చిన్నప్పుడు నేర్చుకునే ఉంటారు, మాతృదేవోభవ పితృదేవోభవ అని. అంటే ఏంటి? భగవంతుడిని కనీసం అంటే నమ్మితే నమ్మొచ్చు, నమ్మకపోతే నమ్మని వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అమ్మని నాన్నని దైవంగా భావించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎవరైనా ఉన్నారు అలాగా? అందుకని అంతేకాకుండా మన జీవితంలో సక్సెస్ కావాలి అంటే ప్రతి వ్యక్తి కూడా, మీరే కాదు మేమైనా సరే, ఎవరమైనా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు లేకపోతే మనము అత్యంతమైన ఉన్నత స్థానాన్ని చేరుకోలేం. ఎవరైతే తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వరో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో అనుకున్నది సాధించడంలో వెనకబడే ఉంటారని నేను అనుకుంటున్నాను. అందుకని ఈ మధ్యన నేను టీవీలో ఒక సార్ చెప్తుంటే విన్నాను, ప్రతిరోజు పొద్దున్నే ఎవరైతే తల్లిదండ్రులకు నమస్కారం చేస్తారో వాళ్ళ జీవితంలో ఏదైనా సాధిస్తారంట. అర్థమవుతుందా? ఎందుకు అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు భగవంతుడి కంటే కూడా ఎక్కువ. తర్వాత మన యొక్క బాగు కోసం అహర్నిశలు పాటుపడతారు తల్లిదండ్రులు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, వీరందరూ చూస్తున్నారు రోజు మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచి మిమ్మల్ని మంచిగా, అంటే ఇప్పుడు మీ అమ్మ నాన్నలు ఎంతో కష్టపడుతున్నటువంటి కష్టాన్ని మీకు తెలియకుండా, వాళ్ళు పడే కష్టం కూడా పడకుండా మీరు హాయిగా సుఖంగా జీవితంలో మంచి పొజిషన్కి రావాలని ఆ ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కంటే కొంచెం పిల్లల్లో మార్పు అనేది వచ్చింది. కాకపోతే ఇంకా కొంతమంది పిల్లల్లో మార్పు రావాలి అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇకపోతే మా పిల్లల్లో ఇప్పుడు 16 మందితో ఈ మా నాన్న హీరో అనే పుస్తకాన్ని రచింపజేశారు సారు వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి తెలుగు భాష పట్ల, రచనల పట్ల ఎంతో శ్రద్ధతో, ఎప్పుడు చూసినా మీ గురించి మీ రచనల గురించే సారు ఆలోచిస్తున్నారు. అలాంటి సారు మన పాఠశాలకు రావడం, మీకు లభించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందుకు ప్రత్యేకంగా షఫీ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సారు పట్టుబట్టి మోమినాన్ పిల్లల చేత నేను రచనలు చేపిస్తానన్నాను మేడం కూడా చెప్పారు. అలా చేపించి చూపించారు. ఒకటి కాదు, ఇది 2వ పుస్తకం. ఇంకా భవిష్యత్తులో సారు సర్వీస్లో ఇంకెన్ని పుస్తకాలు రచింపజేస్తారో అని చెప్పలేం కదా. మరి మీరు అందరు రాయడానికి రెడీగా ఉన్నారా? ఓకే. అదేవిధంగా మా పాఠశాలలో ఒక 6th క్లాస్ అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చూస్తే నేను పర్వాలేదు మానే చదువుకుంటుంది అనుకుంటున్నాను. కానీ వాళ్ళ మమ్మీ కూడా చెప్పారు నాకు, అసలు ఇప్పుడు ఇట్లా కూర్చొని కథ రాసేస్తుందంట అమ్మాయి. శ్రీ వర్షిక. ఒకసారి నిలబడి నాన్న, క్లాప్స్ కొట్టే నాన్న అమ్మాయికి. ఓకే నాన్న, వెరీ గుడ్. బయట అట్లా తనకి ఆ శక్తి చిన్నప్పటి నుంచే వచ్చింది. మరి అలాంటి కెపాసిటీ ఉన్న పిల్లలే కాకుండా మామూలు చదవడం ఉన్నటువంటి పిల్లలు కూడా ఎంతోమంది ఇంత చక్కగా రాయగలిగారు అంటే ఖచ్చితంగా షఫీ సార్ యొక్క గొప్పతనం. అదేవిధంగా ఈ సంవత్సరం మన పాఠశాల నుంచి మరి ఇంగ్లీష్లో, సోషల్లో, బయాలజికల్ సైన్స్లో అలా ప్రతి సబ్జెక్ట్కి మండల్ లెవెల్లో ప్రైజులు కూడా తెచ్చుకున్నారు మన స్కూల్ నుంచి పిల్లలు. అందుకు మా స్టాఫ్ మెంబర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎంతో తోడ్పాటును అందిస్తూ, నాకు సలహాలు సూచనలైనా ఇస్తూ
నేను అసలు క్లాస్కి వెళ్ళడానికి నాకు టైం దొరకకపోయినా మా స్టాఫ్ మెంబర్స్ అందరూ ఏ క్లాస్ ఖాళీ ఉన్నా సరే చెప్పకపోయినా కానీ నేను వెళ్తా మేడం అని చెప్పేసి వెళ్తున్నారు. అందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ. అదేవిధంగా ఇప్పుడు జరగబోయేటువంటి 10వ తరగతి ఎగ్జామ్స్కి కూడా సార్లందరూ కూడా ప్రతి సబ్జెక్ట్ టీచరు ఇక్కడ కృషి చేస్తున్నారు. కాకపోతే బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే పిల్లలు అంతా స్పందించట్లేదు. అయితే ఇప్పుడిప్పుడే కొంచెం దారిలోకి వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు లాస్ట్ 2 years నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ఖలీల్ సార్ గారు ఇప్పుడు వచ్చారు. ఆ సార్ వాళ్ళు మా పిల్లలకి స్నాక్స్ అందజేశారు 2 years నుంచి. ఈ సంవత్సరం కూడా ఈ లాస్ట్ వీక్ నుంచి మాకు పిల్లలకి స్నాక్స్ అందజేస్తున్నారు. అందుకు ఆ సార్కి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా అయితే సార్ వాళ్ళని మేము ఒక రిక్వెస్ట్ చేశాము. ఏంటి అంటే మా పిల్లలు ఇప్పుడు 8ంటికి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అంటే 7:45 ఇక్కడ ఉండాలి వాళ్ళు, లేదా 10 నిమిషాల దాకా 8 ఉండాలి. అలా ఉండాల్సి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా వస్తున్నారు. అందుకని 9:30కి ఎగ్జామ్ అయిపోతుంది. దాని తర్వాత ఒక 1/2 hour రిలాక్సేషన్ ఇస్తున్నాము. ఆ 1/2 hourలో వాళ్ళు టిఫిన్ తినాలి అంటే అప్పుడు తెచ్చుకొని అక్కడ తినడం చాలా కష్టంగా ఉంది. అలాగే అందరూ కొనుక్కోలేని స్థితిలో కూడా ఉన్నారు. కాబట్టి సార్ని మేము రిక్వెస్ట్ చేశాము, మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయండి సార్ అని చెప్పాము. సారు సానుకూలంగా స్పందించారు. సారు వాళ్ళందరితో మాట్లాడి దానికి కూడా పరిష్కారం త్వరలో చూపిస్తాం మేడం అని చెప్పారు. అందుకు కూడా సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ స్కూల్కి ఏఏపీసీ చైర్పర్సన్ గారు శోభారాణి మేడం రాలేదు, మీటింగ్లో ఉన్నారని చెప్పారు. ఆ మేడం కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము ఫోన్ చేసిన వెంటనే మాకు ఏదైనా అవసరం ఉంటే అధికారికంగా కావచ్చు అనధికారికంగా కావచ్చు మేడము చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకే శోభారాణి మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ పాఠశాల పరిశుభ్రంగా ఉంచడం కోసం ఇక్కడ ఒక స్కావెంజర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, తనని ఒక్కొక్కసారి నేను కటువుగా మాట్లాడినప్పటికీ కూడా చాలా పాఠశాలని చాలా చక్కగా శుభ్రంగా ఉంచడంలో సుజాత కూడా చాలా చక్కగా సహకరిస్తుంది. అందుకు కూడా ఆమెకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు రచనలు చేసినటువంటి విద్యార్థులు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, తల్లిదండ్రులకి మరియు విద్యార్థులకు నా నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం మన పుస్తకావిష్కరణ జరుగుతుంది. దీన్ని రాయడానికి మా షఫీ సార్ ఎంతో కృషి చేశారు. మమ్మల్ని ఎలా రాయాలి ఏంటి అని ప్రతి గైడెన్స్ మాకు ఇవ్వడం వల్లే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము. మేము దీనికి మా షఫీ సార్కి పెద్ద థ్యాంక్స్ ఇవ్వాలి, ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్తున్నాం. దీన్ని రాసేటప్పుడు ప్రతి అడుగులో మాకు ఎలా రాయాలి, ఏం చేయాలి అని ప్రతి అడుగులో మాకు సహాయం చేశారు. ఇలా యాజ్ ఎ ఫాదర్గా మాకు ఇది రాపించినందుకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్కి. మరియు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి సహాయం చేసిన పెద్దలందరికీ నేను నా థ్యాంక్స్, హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలానే మాలో ఉన్న భావాలన్నీ ఎంకరేజ్ చేయడానికి ఇలానే కృషి చేస్తారనుకుంటున్నాను. మాలో ఉన్న ఫీలింగ్స్ మేము జస్ట్ మా ఫ్రెండ్స్కే షేర్ చేస్తాము. అలాంటిది ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకి తెలియజేస్తున్నందుకు మా సార్కి
హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. వల్ల మన స్కూల్ పేరు మారు మోగిందనే చెప్పాలి. అందుకు కూడా సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పుస్తకంలో ఉన్న అంశాలు కాదు, షెఫ్ సార్ రాయించడం అనేది షెఫ్ సార్కి ఇష్టం కాబట్టి రాపిస్తున్నాడు. మీరు ఇది రాయటం వల్ల మీరు మీ పేరెంట్స్కి ఏమి ఇవ్వగలుగుతున్నారు అది చెప్పుకోండి. దాన్ని ఇప్పటి రాశారు కదా, పుస్తకంలో రాసింది వాళ్ళ పేరెంట్స్ కూడా చూంచమంటే చూంచలే పిల్లలు. అందులో అంశాలు వచ్చిన తర్వాత చూద్దామని. మరి మీరు ఎలా ఫీల్ అయ్యారో మీ పేరెంట్స్తో మాట్లాడండి. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు అతిథులు మరియు నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. నా పేరు ఐషా సిద్దిక. నేను 8వ తరగతి చదువుతున్నా. ఈరోజు ముఖ్యంగా జరిగినది ఏమనగా మా నాన్న హీరో పుస్తకం ఆవిష్కరణ. ముఖాముఖిలో నేను నా తోటి విద్యార్థి షిమ్రా మరియు రాశాం. నేను ప్రశ్నలు చెప్తే తను జవాబులు చెప్పింది. తను చాలా బాగా జవాబులు చెప్పింది. మా మమ్మీ కూడా నాకు ఇందులో పార్టిసిపేట్ చేయమని అన్నది. గౌరవనీయులైన పెద్దలందరికీ మరియు నా ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు ముందుగా నమస్కారం. ఈరోజు ఏమనగా మా నాన్న హీరో అనే బుక్ ఆవిష్కరణ జరుగుతుంది. నేను మా నాన్న గురించి రాయాలంటే ఎప్పుడైనా ముందుగానే ఉంటాను. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ మా నాన్నకు కూడా నేను చెప్పలేదు బుక్ ఆవిష్కరణ ఎట్లా అని. వాళ్ళు రాను అన్నారు కానీ వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా బుక్ ఆవిష్కరణకి ముఖ్యంగా మా షఫీ సార్ చాలా మాకు సహాయం చేశారు. రోజు మాతో 5 వరకు ఉంచి వర్క్షాప్ పెట్టి రాయించారు. షఫీ సార్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవళిక. నేను 8వ తరగతి చదువుతున్నాను. ముఖాముఖి కార్యక్రమం ద్వారా నా తోటి విద్యార్థి వర్ష మా నాన్న గురించి ప్రశ్నలు అడగడం జరిగింది. దానికి నేను నా మనస్ఫూర్తిగా సమాధానాలు రాయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన భగవంతుడికి, మా తల్లిదండ్రులకి, ముఖ్యంగా షఫీ సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. పాఠశాల యాజమానికి కూడా నేను ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నాన్న. వేదిక మీద ఉన్నటువంటి హెచ్ఎం టీచర్ గారికి మరియు టీచర్స్కి మరియు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి మరియు నా విద్యార్థులకు నమస్కారం. నా పేరు వర్ష. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను నా స్నేహితురాలు కలిసి బుక్ ఆవిష్కరణ రాయడం జరిగినది. నేను ప్రశ్నలు వేస్తే తను సమాధానం చాలా బాగా చెప్పింది. తను చెప్పిన నాకు కొంచెం ఆనందంగా ఉంది, చాలా బాధాకరంగా కూడా ఉన్నవి. ఇలాగే ఇంకొన్ని రాయాలని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, హై స్కూల్ ఉపాధ్యాయులకు, అలాగే వేదికను అలంకరించిన మిగతా పెద్దలకు, ప్రైమరీ పాఠశాల నా తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ ముందుగా శుభాభివందనాలు. ఈ ఆధునిక కాలంలో తెలుగు కోసం కృషి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో షఫీ సారు ఒకరు. అలాంటి షఫీ సార్ పనిచేసే పాఠశాలలో నేను పనిచేసినందుకు నేను చాలా కృతజ్ఞుడును. మేము కొత్తగా ఎన్నికైన ఉపాధ్యాయులకు చాలామంది టీచర్సు ఇన్స్పిరేషను ఈ స్కూల్లో. వారిలో షఫీ సార్ యొక్క పాత్ర ముఖ్యమైనది. మాకు ఏ సలహా అడిగినా వెంటనే స్పందించి మాకు వెన్నుగా నిలిచే వాళ్ళలో ప్రధాన ఉపాధ్యాయులతో పాటు షఫీ సార్ పాత్ర కూడా చాలా కీలకమైనది. తెలుగు భాష గొప్పతనం అనేది ఒక 2 మాటలు మాట్లాడతానండి. తెలుగు భాష గొప్పతనం అనేది ఈనాటిది కాదు. అది
విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా తెలుగు భాషకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు గారు ఏమన్నారంటే, తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగున కొండ, ఎల్ల నృపులు గొలవనేరుగావే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. మన దేశంలో ఏ భాషలు అయితే ఉన్నాయో వాటన్నిటి భాషల కన్నా తెలుగు లెస్స అన్నారు. తెలుగుకి ఇంకొక పేరు ఉంది, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే పేరుంది. ఇటాలియన్ భాషకి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే తెలుగుకు కూడా అంత ప్రాముఖ్యత ఉన్నది. నేను గతంలో తెలుగు ఉపాధ్యాయుడు కూడా పనిచేశాను. సో అలాంటి అనుభవం నుండి ఈరోజు తెలుగు సార్ని చూస్తే నాకు కూడా కోరిక పడుతుంది, తెలుగు సార్ లెక్క నేను ఏదన్నా, షఫీ సార్ లెక్క నేను ఏదన్నా చేస్తే బాగుంటుందేమోనని. సో మా అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచిన తెలుగు సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలండి. తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న షఫీ సారు, మీ అందరి చేత రచనలు చేపించినటువంటి షఫీ సారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, పాఠశాల ఉపాధ్యాయులకు, ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం. చిన్నారులందరికీ శుభాశీస్సులు. నేను వాస్తవానికి ఇది గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ప్రక్రియనే, కానీ ఇది పుస్తకం వేయాలన్న ఆలోచన రాలేదు. ఇది నేనెరుగున బూర్గుల అనే పాఠం 9th క్లాస్ తెలుగులో ఉంది. దాన్ని ఆధారం చేసుకొని టీచర్స్తో ఇంటర్వ్యూ చేయించేవాడిని. కానీ ఈ సంవత్సరం ఎందుకు అది చేయించి పిల్లల్ని గ్రూపులు చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇదే కాన్సెప్ట్తో పిల్లలతో పుస్తకం రాపిస్తే బాగుంటుందేమో అనుకొని ప్రయత్నం చేశాను. ఇక్కడ పిల్లలు చాలా ఇంటెలిజెన్స్, తెలివిగల పిల్లలు ఉన్నారు. కాకపోతే అమ్మాయిలు ఎక్కువ, అబ్బాయిలు చాలా తక్కువ, వెరీ రేర్, ఒక్కరిద్దరి కంటే ఎక్కువ లేరు. అదేవిధంగా మరి ఆ పుస్తకం వేయాలంటే నా కృషితో పాటు దీనికి డబ్బులు చాలా అవసరం. నిజానికి ఇది డబ్బులు విషయానికి వస్తే కష్టమేం కాదు, కానీ కొంచెం అందరూ సహకరిస్తారు కనుక నా మిత్రులందరూ నాకు కొంచెం తేలికవుతుంది. ఇక్కడ వాళ్ళ గురించి మాత్రమే చెప్తాను. నా పిల్లలు ఇక్కడ రచన రాసిన పిల్లలు, నేను 5 అంటే 5 వరకు ఉండేవాళ్ళు, 6 అంటే 6 వరకు ఉండేవాళ్ళు. వాళ్ళని కూర్చోబెట్టి నేను అలాగా కూర్చొని ఏదైనా డౌట్ వస్తే నా దగ్గరికి వచ్చేవాళ్ళు, లేకపోతే వాళ్ళే చర్చించుకునేవాళ్ళు, కానీ అదే అడిగేవాళ్ళు కాదు. అదేవిధంగా 2 రాష్ట్రాలకి తెలుగు తాతయ్య అని ఒక సార్ ఉన్నారు, గరిపల్లి అశోక్ సార్ అని. వారితో కూడా వీడియో కాల్లో మాట్లాడించాను. వారితో సార్ కూడా చక్కగా సూచన సలహాలు ఇచ్చారు, వాళ్ళని అభినందించారు సారు. వాళ్ళకు కూడా గిఫ్ట్ కొనించమని నాకు ముందే పుస్తకావిష్కరణ ముందే ఫోన్పే చేశారు. తలా ఒక పెన్నీమని పుస్తకంతో పాటు అది కూడా ఇస్తాను. అంటే నాకుంది దాంచాలని, కానీ రాసే పిల్లలు కూడా ఉండాలి, ప్రోత్సహించే హెచ్ఎం గారు, ఉపాధ్యాయులు ఉండాలి. నేను ఒక్కడిని ఏం చేయలేను కదా. ఇవాళ ఇంత చక్కగా మీరందరూ కూర్చున్నారు, ఇవన్నీ అరేంజ్మెంట్ చేశారంటే పీఈటీ గారు ఎప్పటి నుంచో ఒక ఉదయం నుంచి పీఈటీ గారు, మిగతా సార్లు అందరూ కూడా, మేడమ్స్ అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో భాగం పంచుకున్నారు కనుకనే కార్యక్రమం ఇంత విజయవంతంగా నడుస్తుంది. మరి వాళ్ళ పిలవగానే పెద్దలు నారాయణరావు సార్ ఇక్కడికి వచ్చారు, నాకు బాగా ఇష్టం. మీరు ఇక్కడికి రాలేదు కానీ దిక్కావద సార్కి వచ్చారు. అక్కడ ప్రసెన్ సార్ పెద్ద కవి సార్, మేడం మేము పక్క విలేజ్లో పనిచేసాం. అప్పుడు నాకు మేడం కూడా బాగా పరిచయం. నేను అప్పుడు కొత్తగా జాబ్లో చేరాను. అప్పుడు మేడం రాముల తండలో చేసేవాళ్ళు, నేను బావోజీ తండ అని పక్కనే ఉండేది, అక్కడ పనిచేసేవాడిని. అప్పుడే జాయిన్ అయ్యా. కొద్ది కాలం అలా వాళ్ళ మేడంతో కూడా నాకు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అందరం ఒకే టీసీలో ఉండేవాళ్ళం. సారు ఖమ్మం 2వ తరం, దాదాపుగా అంతమంది హీరాలాల్ మౌర్య అలాంటి వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రసేన్ గారు, తర్వాత మా ఆత్మీయ మిత్రులు సీతారాం గారు నాకు బాగా ఇష్టం. వాళ్ళు అంటే సాహిత్య అది రాయలే, నేను కథ రాస్తాను, వాళ్ళ రచన చదువుతాను, కానీ నాకు పెద్దగా చాలాసార్లు చదువు తప్ప అర్థం కావు, అంత లోతుగా ఉంటాయి. నేను ఇక్కడ జాబ్ కంటే ముందు ఒక్కడ పనిచేసినప్పుడు మెడికల్ షాప్లో గుమ్మస్తాగా పనిచేశాను. నేను అప్పుడు అంటే తప్పనిసరి ఖమ్మంలో ఉండాలా, డబ్బులు ఇవ్వాలి. నాకు అమ్మ డబ్బులు పంపించే పరిస్థితి కాదు, నేను గుమ్మస్తా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో ఖమ్మంలో ఉండేవాడిని. అప్పుడు మా ఆత్మీయ మిత్రులు సీతారాం గారు వాళ్ళు రాసిన రక్తస్పర్శ అని ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. అప్పటికే నేను రాస్తా ఉన్న కథ, ఆల్ ఇండియా రేడియో రాస్తా ఉన్న పరిస్థితుల్లో షఫీ చదువు అని ఇచ్చాడు నాకు. రక్తస్పర్శ సార్ వాళ్ళు రాసింది అది.
అది చదివాను తెలుగుగా అని కవిత్వం నేను రాయలేకపోవచ్చేమో కానీ కథలు బాగానే రాస్తాను మోస్తరుగా. అలా ఆల్ ఇండియా రేడియోలో సుమారు విజయవాడ కొత్తగూడెంలో 25 కథల వరకు రాశాను. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఎందుకు ఆగిందో తెలియదు కానీ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ 2018లో నాగులమంచులో పనిచేస్తున్నప్పుడు నేను రాయటం కాదు నా పిల్లలతో రాపిస్తే బాగుంటుందని ఒక చిన్న కోరిక కలిగింది. అక్కడ నుంచి ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. అలా ఉపాధ్యాయులు అన్ని పాఠశాలలో పనిచేసినప్పుడు ఉపాధ్యాయులు స్పందించి సహకరిస్తేనే ఈ పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. దానికి డబ్బులు కూడా చాలా అవసరం. నన్ను ₹1 కూడా పెట్టనిచ్చేవాళ్ళు కాదు పుస్తక ఆవిష్కరణకి ఈనాటి వరకు కూడా. కేవలం ఈ కార్యక్రమ నిర్వహణకే నేను డబ్బులు పెట్టుకుంటాను కానీ ఈ పుస్తక ఆవిష్కరణకు సంబంధించిన ప్రతి రూపాయి ఆత్మీయులు ఇచ్చిన రూపాయి. ఇక్కడ పోటి శ్రీనివాసరావు గారు అని ఉంటారు, వీరు హెడ్ మాస్టర్ గారు. ఆయన ఒకటే చెప్పాడు, షఫీభాయ్ నువ్వు ఎన్ని పుస్తకాలు రాస్తావో అన్ని పుస్తకాలకి నేను డబ్బులు ఇస్తాను, నువ్వు నన్ను అడగడం మర్చిపో, మాకు మొహోటం పడబాక అంటాడు. రెండో వ్యక్తి హెచ్ నారాయణరావు గారని ఎన్ఎస్కే స్కూల్లో పనిచేస్తారు. ఆయన ఏమంటాడు, నేను మెసేజ్ అలా పెట్టగానే చూసిన మరుక్షణం ఎస్ నో అని కూడా అండు డబ్బులు పంపించి నాకు స్లిప్ పంపిస్తాడు. పూనాటి వెంకటేశ్వర్లు గారని ఇంకోసారి ఉన్నారు, ఈయన కూడా ఎన్ఎస్కేనాల్లో చేస్తారు. అన్న ఇంత అవుద్ది పుస్తకం అంటే నన్ను ఎంత ఇమ్మంటావు అంటాడు. అంతే ఒకటే మాట, నేను ₹1000 అయితే 2000 తీసుకో ఎలా సరిపోతా ఆ డబ్బులు అంటాడు. అంతటి ఆత్మీయులు ఉన్నారు. అదేవిధంగా పైన రామకృష్ణ అని ఉంటాడు. నేను యాక్చువల్ నాకు చిన్నప్పటి నుంచి పక్క రూమ్లో చదువుకున్నాం. ఆయనే కాల్ చేసి ఒకసారి అన్నా నువ్వు ఈసారి ఏదన్నా సాహిత్య కార్యక్రమం చేస్తే నేనుంటాను నీతో పాటు, నన్ను మర్చిపోబాక అంటారు. వీళ్ళందరూ ఒక ఎత్తు ఎలాగిస్తారు బయట నుంచి నాకు. ఇక మీ తల్లిదండ్రులు స్పందించడం అనేది గొప్ప విషయం. ఇక్కడ 9వ సాత్విక అని ఒక పాప చదువుతుంది మన దగ్గరే. ఇక్కడ రూమ్లో ఫ్యాన్ చెడిపోయింది, ఎవరో ఉంచారు పిల్లలు, ఆ ఫ్యాన్ కావాలా. మేము అడగలే, వారే పాప ద్వారా మాకు ఆ మెసేజ్ పంపించి మేము ఇస్తామని చెప్పి సారు ఫ్యాన్ ఇచ్చారు. ఈ పుస్తకం నేను సిద్ధం చేస్తున్నానని పాప ద్వారా తెలుసుకొని ఒకరోజు వచ్చేసి సార్ అన్నారు, బూర్గుల బర్నబాస్ గారు ఎదురుగా కూర్చుని అన్నారు, సార్ ఆ పుస్తకంలో భాగం పంచుకునే అవకాశం నాకు ఇవ్వండి అని అడిగితే తప్పకుండా సార్ చాలా సంతోషం అనిపించింది. పిల్లలు రాసిందే ఇక్కడ పేరెంట్స్ స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. వీళ్ళు కాక ఇంకొక ఇద్దరు ఉన్నారు, వీళ్ళు ఫోటోలు వేస్తానంటే ఒప్పుకోలేదు కానీ వారు ఒకటి మన పాఠశాల గణిత ఉపాధ్యాయుని మన స్వరూప మేడం గారు, 2 నా కూతురు. తన మొట్టమొదటి శాలరీ నుంచి నేను ఇస్తాను బాల సాహిత్యానికి అని ఇచ్చింది కానీ వీళ్ళిద్దరు మా పేరు పెట్టొద్దు ఫోటో పెట్టొద్దు అని ఒకటే ఇబ్బంది పెట్టారు. తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేక వాళ్ళు ఇబ్బంది పెట్టే ఇష్టం లేక వాళ్ళ ఫోటో లేదు. నేను ఎంతమందిని ఎందుకు అడుగుతున్నాను, దీనికి అయ్యే ఖర్చు ఎంత అంటే నాకు ఒక్కళ్ళనే ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. దీనికి 22,500 ఖర్చు అయింది 500 పుస్తకాలకి. ఒక్కళ్ళు కూడా పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చేమో కానీ అంత బడ్డెని ఒక్కళ్ళ మీద పెట్టడం ఇష్టం. దాన్ని 10 మంది చేసుకుంటే 10 మందిని బాల సాహిత్యంలో వాళ్ళ భాగస్వాములు చేయాలన్నది నా ఆకాంక్ష. అందరూ మోస్తే తలా ఒక చేస్తే ఎవరికీ భారం కాదన్నది నాకు మొదటి నుంచి అలవాటు. మొదటి పుస్తకం నుంచి ఈనాటి పుస్తకం వరకు కూడా ఎంత ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేస్తే అంత బాగుంటుందని నాకు ఇష్టం అన్నమాట. వీళ్ళందరినీ సాహిత్యంలోకి తీసుకురావాలి, ఈ యొక్క సాహిత్యాన్ని ప్రోత్సహింపజేయాలి అన్నది నాకు ఇష్టం. ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు, ఎప్పుడు అడగముందే నన్ను అడుగుతూ ఉంటారు, పక్కన వచ్చి ఎప్పుడు వేస్తా పుస్తకం నన్ను అడగవా అని అడుగుతూ ఉంటారు. అలాంటి మిత్రులు ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక పిల్లల విషయానికి వస్తే ఇక చాలా అంటే చాలా తెలియగల అమ్మాయిలు ఉన్నారు ఈ బడిలో. ఇలా చెప్తే అలా అల్లుకపోతారు. ఇందా చెప్పినట్టు 6వ తరగతి అమ్మాయి కథలు రాదు. నేను ఒకసారి లెసన్ చెప్తున్నాను, ఆ అమ్మాయి ఇది రాస్తుంది. నాకు కాకపోతే ఏమ్మా నేను పాఠం చూస్తే నువ్వేం రాస్తున్నావు అన్న. పక్కన అమ్మాయి అన్నది సార్ కథ రాస్తుంది అన్నది. నేను కొంచెం ఉలిక్కిపడ్డాను, ఏమనాలి అర్థం కాక 1 నిమిషం ఆగి చూసుకొని మళ్ళీ సరే అమ్మ పాఠం ఎంత చూస్తానని చెప్పేసి పాప దగ్గర కథ చూశాను, బాగానే రాస్తుంది. ఇంకా ఉన్నాయి సార్ ఇంతకుముందు రాసినవి కూడా అంది. నాకు అర్థంగా వాళ్ళ అమ్మకి కాల్ చేశాను, ఏమ్మా మీ అమ్మ కథ రాస్తుంది అంటే సార్ అసలు ఎప్పుడైనా రాసనే ఉంటుంది ఏదో ఒకటి అన్నది. అది గాడ్ గిఫ్ట్ నానా, నువ్వు బాగా రాయి, ఎండాకాలం తర్వాత నీ కథలన్నీ చూస్తాను, నువ్వు నీకు సూచన సలహాలు ఇస్తానే, నీ చేతనే ఒక పుస్తకం ఆవిష్కరింపజేస్తాను నీ పేరు మీదనే. వినరా
నీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. 6వ తరగతి వయసులో నువ్వు కథలు రాస్తున్నావంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నువ్వు అలాగే కంటిన్యూ చేయి. తర్వాత నేను మీకు మంచి మా సజెషన్స్ చిన్న చిన్న మార్పులు ఏమంటే సూచించి నీతో పుస్తకం ఇప్పిస్తాను. తల్లిదండ్రులు కూడా చాలా మంచోళ్ళు. అసలు ఎలా అంటే 5 గంటల వరకు అంటే 5 గంటల వరకు క్లాస్ ఉందంటే సరే సార్ రెండో మాట అనరు, వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడన్నా ప్రోగ్రాం ఉంది పంపించండి అమ్మా అంటే సరే సార్ తీసుకెళ్ళండి అంటారు. నన్ను ఎందుకు భయపెట్టారో నాకు అర్థం కాలేదు ఈ స్కూల్కి వస్తానంటే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే అబ్బాయిల వల్ల అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉంది. అబ్బాయిలు మారాల్సిన అవసరం ఉంది. మారండి. ఎక్కువ మంది మీరు కూడా చదవండి, రచన చేయండి. మీకు ఒక అనుమానం రావచ్చు, అసలు ఈ పుస్తకాల వల్ల ఉపయోగం ఏంటి అని. ఒక్కటి బాగా గుర్తుంచుకున్నాను, భాష అన్నది తెలుగు భాష తెలుగు పుస్తకం చదివితే మనిషి నైతిక విలువలు నేర్చుకుంటాడు. ఎంత ఎత్తులో ఉన్నా మనిషి నైతిక విలువలు కలిగి లేకపోతే ఏదో ఒక రోజుకి పతనం అయిపోతాడు. మీరు చూస్తూ ఉంటారు టీవీలో చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఏవో కొన్ని పనులు చేసి పేపర్లలో టీవీలో కనిపిస్తుంటారు. అంటే ఇక్కడ చెప్పిన శతక పద్యాలు కావచ్చు, లేదంటే చాలా కథలు లాంటి తెలుగు పుస్తకంలో ఉన్న ప్రతి పాఠం మిమ్మల్ని నైతిక విలువలు నేర్పుతుంది, మిమ్మల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతుంది. అదే మీరు రాయగలిగితే మీ అమ్మని మీ నాన్నని మీరు పరిశీలించారు, గమనించారు, వారి గురించి తెలుసుకున్నారు, అక్షరబద్ధం చేసి వాళ్ళ పుస్తకాల రూపంలో తెస్తున్నారంటే మీరు గొప్పోళ్ళు, నేను కాదు, మీరే గొప్పోళ్ళు. ఎందుకంటే మీ అమ్మ నాన్నని మీరు గమనించి రాశారంటే నిజానికి మీరు చాలా గొప్పవాళ్ళు. మీలో ఉన్న టాలెంట్ని గుర్తించి దాని అక్షరరూపం కలిగించగలిగాను, ఈ పుస్తక రూపం ఇవ్వగలిగాను. కానీ ఇందులో నా గొప్పతనం కంటే మీ గొప్పతనమే ఎక్కువ. ఈ రకంగా సారు వైవి సారు డిఓ సార్ దగ్గర ఉన్నారు, మరికొద్ది సేపట్లో వస్తారు. ఆ తర్వాత పుస్తకావిష్కరణ చేసుకున్న ఈ లోపల ఇంకా మన తల్లిదండ్రుల్లోంచి మాట్లాడాలి. మీరు మీ పిల్లలు మీకు ఎలా రాంచారు, ఎలా స్పందించారు అన్నది మీరు మాట్లాడితే మాకు తెలుస్తుంది. పిల్లలు మాట్లాడారు, మీరు కూడా మాట్లాడాలా. మేము కలిసి డెవలప్ ఇక్కడ ఈ స్కూల్కి భాగస్వామ్యం అవ్వాలి మన అందరం. మీరు దూరంగా ఉండేలా రండి, మీరు కూడా మాట్లాడండి. ధన్యవాదాలు. ఇలాగే భగవంతుడు నాకు శక్తి సామర్థ్యాలు ఇస్తే ఇంకా చేద్దాం సాహిత్య సేవ. మా సాహిత్య సేవకి మా ప్రసన్న సారు, మా సీతారాం సార్ లాంటి వాళ్ళు మాకు మార్గదర్శకులు. వాళ్ళ దారిలోనే మేము నడుస్తూ ఉన్నాం. వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఉందనగానే మేము వస్తామని చెప్పినందుకు, ఇచ్చేసినందుకు నారాయణరావు సార్కి, మరి మా ప్రసన్న సార్కి, మా ఓల్డ్ స్టూడియో అసోసియేషన్, మా సున్నక్క రాకపోయిన మా బావగారిని పంపించారు. లాస్ట్ టైం కూడా బావగారు ఇచ్చేశారు మాకు. మా మేడం వచ్చారు, వేదన మేడం. త్వరలో వాళ్ళ పిల్లలు కూడా ఒక పుస్తకం రెడీ అవుతుంది. వారు కూడా మంచి కథలు రాశారు పిల్లలు. అది కూడా త్వరలో ఆవిష్కరణకి అవకాశం ఉంది. మీరందరూ విచ్చేసినందుకు, నాకు సహకరించినందుకు స్టాఫ్, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, విచ్చేసిన అతిథులకు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. స్టూడెంట్స్ని ఇంత చక్కగా, ఇంత డిసిప్లిన్గా, ఇంత అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నటువంటి మన పీఈటీ సార్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సారు ఏ ప్రోగ్రాం ఉన్నా కానీ ముందే ఫస్ట్ అందరికంటే ముందుండి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఇందాక సార్ చెప్పినట్టు నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. సాత్విక వాళ్ళ నాన్నగారు బర్నాబాస్ గారు మేము వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్న కానీ పాపం మాకు ఒక ఫ్యాన్ డొనేషన్ చేశారు. సారు వచ్చి రమ్మన్నా కానీ స్టేజ్ మీదకి రావడానికి ఇష్టపడలేదు. అలాంటి దాతలు ఈ స్కూల్కి ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం. సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా షఫీ సార్ పుస్తక ప్రచురణకి సహాయం చేసినటువంటి పెద్దలందరికీ మరియు మన పాఠశాలలో ఉన్న స్వరూప మేడంకి, ప్రత్యేకంగా షఫీ సార్ వాళ్ళ పాపకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు తల్లిదండ్రులు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఏమడుగుతున్నా అంటే నేను, మీ పిల్లలు కొంతమంది మొదటి పుస్తకం రాసి ఉండొచ్చు, ఇంతకుముందు 2 ఇంతకుముందు కూడా రాసి ఉండొచ్చు. అంటే పుస్తకం
పుస్తకాలు చదవాల్సిన వయసులో పుస్తకాలు ఒక ఐటెం రాయగలిగిన స్థితికి వాళ్ళు ఎదిగారు, డెవలప్ అయ్యారు. వాళ్ళ భావాలు ఆ పుస్తకాల్లో రాస్తున్నారు. మీకేమనిపిస్తుంది? సార్ స్టేజ్ ఎక్కించారు ఈ మాటలతోటి. సంతోషం సార్. పెద్దలందరికీ నమస్కారం అండి. సార్ చిన్న మాట అండి, ఏంటంటే మా పాప ఫస్ట్ అమ్మ గురించి రాసినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. అదేవిధంగా రెండవసారి కూడా నాన్న గురించి రాస్తున్నానప్పుడు ఏం రాశాడో కూడా మాకు తెలియదండి. ఇప్పటివరకు కూడా చెప్పలే మా చేసి. అది పుస్తకం చూసినప్పుడే తెలుస్తుందని అనుకొచ్చారు. అదేవిధంగా షఫీ సారు అంటే మా పాపకు కానీ మా బాబు కూడా ఇదే స్కూల్ అండి. వారు బాగా ఇష్టపడతారు షఫీ సార్ని అని, ఎందుకంటే వారు ఎంకరేజ్ చేసి వారితో రాపిస్తారని. అదే హెచ్ఎం మేడం గారు కానీ టీచర్లు కూడా అందరూ మా పిల్లలంటే కొద్దిగా అభిమానంగానే ఉంటారండి. ఎందుకంటే మేడం గారు కూడా చెప్తారు, మా బాబు చదవకపోయినా కానీ కొద్ది డిసిప్లిన్గా ఉంటారని మేడం గారు అంటారు. అది అదే అండి, ఇంతకంటే ఎక్కువ చెప్పలేదండి. ఇప్పుడు మా స్కూల్లో లాస్ట్ ఇయర్ ఎన్ఎంఎంఎస్లో సీట్ వచ్చిన పాప మహేశ్వరి. వాళ్ళ నాన్నగారు ఫోటోగ్రాఫర్ అని లాస్ట్ టైం నాకు తెలియదు. ఆ తర్వాత పాప చెప్పింది మా నాన్న ఫోటో తీస్తారు సార్ అని. ఈసారి వారిని మనం పెట్టుకున్నాము. వారిని మాట్లాడవలసిందిగా మీరు వస్తారని నేను వస్తున్నాను. అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులకి తోటి విద్యార్థులకు అలాగే పేరెంట్స్ తల్లిదండ్రులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తక ఆవిష్కరణకి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు. సారు డిగ్రీ వరకు చదువుకున్నారు కానీ భయపడుతున్నారు. చదువుకుని వాడు పాప అంటే పడుకో సార్, మా అమ్మ ఎప్పుడు చదువుతూ ఉంటుందని చెప్తారు పేరెంట్స్. ఇంకా వేదిక పైన ఆశీనున్న పెద్దలు, ఉపాధ్యాయుని గారు, మా తమ్ముడి లాంటి మిత్రుడు సార్ షఫీ గారు, మిగతా పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇక్కడికి రావటం, ఇక్కడ కూర్చోవటం నేను ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం దాదాపు ఇదే బడిలో కింద నేలపై కూర్చొని పాఠాలు నేర్చుకున్నాం. అందుకోసం కృతజ్ఞత పైన క్రింద. సో ఈరోజు మా గురువులు నేర్పిన పాఠాలు, ఆ ఓనమాలు ఎలా ఉన్నాయో నా మాట ద్వారా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు నా మాతృభాష ఉర్దూ అయినా కూడా తెలుగులో మాట్లాడుతున్నానంటే మేము గురువు గారు అని, మనం సారు టీచర్లు కాదు. ఆ కాలంలో ఇది గతం. ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడు షఫీ గారు మిగతా వారు ఏం చెప్తున్నారంటే బాలికలు ముందు వస్తున్నారు, బాలురు వెనుకబడి పెడుతున్నారంటే బహుశా తనికెళ్ళ భరణి గారు అదే చెప్పారు, ఎందుకు నాయన వెనుకబడి ఉన్నారు. అదే నేను చదివినప్పుడే చెప్పాను మేడం గారికి. సరే, కరెక్ట్గా సార్, తనికెళ్ళ భరణి. అయితే అందులో ఆ పద్యంలో ఒక రీజన్ కూడా చెప్పారు ఆయన. ఎందుకంటే వెనుక వెన్నుపూస ఉంటుంది, అంటే నాన్న వెన్నుపూస లాంటి వాడు. ఈరోజు నేటి బాలురు కూడా వెన్నుపూస లాంటి వాళ్ళు షఫీ గారు. బహుశా వాళ్ళు కూడా వెనుకబడినారు. ఎందుకంటే వాళ్ళని నేను సమర్థిస్తున్నాను. నేను కూడా వద్దు అనుకుని మీకు సైగ చేసి వచ్చాను ఇక్కడ. సో తెలుగు మాధ్యమంలో చదువుకున్నాం 10వ తరగతి వరకు, తర్వాత ఇంగ్లీష్ మాధ్యమంలో వెళ్ళాం. అయినా కూడా ఎలాగైతే ప్రతి వారు తమ మాతృభాషలో ప్రావీణ్యం ఉంటుంది, దాని ద్వారా ముందు ప్రగతి కూడా ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడ చదివి కూడా చాలా పెద్ద సంస్థల్లో ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశాను. దాని తర్వాత ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కూడా పనిచేశాను. సో ఎనీవే, ఫ్రమ్ ది కోర్ ఆఫ్ మై హార్ట్ I deeply congratulate my brother Sir Shafi
for this occasion, because this is the second occasion I came here. ఇంతకుముందు అమ్మకు ప్రేమతో, తర్వాత నాన్నకు మా నాన్న హీరో. You really, Nana is hero. And now, because you have proved it, both, ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరు రెండు పళ్ళాల్లో ఉన్నారు. ఎందుకంటే వెనక ముందు ఇద్దరు ఉంటేనే పిల్లలు ముందుకు నడవగలరు. బహుశా ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. సో ఎస్పెషల్లీ మై థ్యాంక్స్ ఆర్ డ్యూ టు శ్రీమతి జానకి గారు, షఫీ గారు, మిగతా పెద్దలు, తర్వాత ఇక్కడ మా ఉపాధ్యాయులు కూడా చాలా, బికాస్ ఐ రియలీ థ్యాంక్ యూ సార్, ఐ సెల్యూట్ టు యూ అండ్ ఎస్పెషల్లీ ఐ బ్లెస్ ఆల్ ది చిల్డ్రన్ హియర్. ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థులకి నా మనస్సుమాంజులు, దీవెనలు, ఆశీస్సులు. తల్లిదండ్రులు కూడా డెఫినెట్లీ మీ పిల్లలు ముందుకు వెళ్తారు, మీరు ఓన్లీ జస్ట్ వెనక నిలబడండి, ఏమి చేయొద్దు. వాళ్ళు చేయరని కాదు, నువ్వు చేస్తావు నాన్న, తగ్గేదే లేదే, ఓకే, ఇదే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. బాగా ప్రోత్సహిస్తున్న పెద్దలు ఎలమద్ది వెంకటేశ్వర గారు అంటే చాలామంది లేదు, వైవి గారు అంటేనే తెలుసు, మీ అందరూ కూడా వైవి సార్ గారు తెలుసు. వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ఇప్పుడు మన డీసీబీ సెక్రటరీ గారైన నారాయణ సార్ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచు. సభాధ్యక్షులు జానకి మేడం గారు, అట్లాగే సారు హుసేన్ సార్, అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రస్తుత హీరో, భగవంతుడు ఇవ్వకుండా మనకు కొంతమంది బ్రదర్స్ దొరుకుతుంటారు, సోదరులు. అటువంటి వాళ్ళు నాకు మా దగ్గర మా హిందీ సార్ ఉండేవారు, మీ హిందీ సార్ అయ్యారు ఇప్పుడు. సో అట్లాగే సఫీ గారు, మోర్ దెన్ మై బ్రదర్స్, వాళ్ళని చూస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. ఆయన 58 ఏళ్ళు అంటే ఇప్పుడు నాకు నమ్మకం కలగలే, ఇంక 3 ఏళ్ళే ఉంది సార్ నాకు రిటైర్మెంట్కి అంటే 58 ఏళ్ళ నవ యువకుడు ఎంత ఎనర్జెటిక్గా, ఎంత హ్యాపీగా, ఎంత చక్కగా ఉన్నాడు చూడండి. అటువంటి కొంతమందికే సాధ్యం. ఆ వయసులో కూడా 58 ఏళ్ల వయసులో కూడా అంత హ్యాపీగా ఆయన చక్కగా ఉన్నాడంటే పిల్లలతో ఇలా గడపబట్టే ఆయనకు అదృష్టం దక్కింది. అట్లాగే ఈ పాఠశాల ఉపాధ్యాయ మిత్రులు, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు, అలాగే ముందు ఆశీన లేనటువంటి విద్యార్థులకి నా ఆశీస్సులు. ముఖ్యంగా ఇందాక సార్ చెప్పారు, ముందు సఫీ సార్ కూడా ఒక సంకలనాన్ని, అంటే ఆయనకి ప్రక్రియ పాతపడిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే పిల్లలతో ఇది 7వది, ఆయన సొంతంగా రాసిన 3 మొత్తం 10 పూర్తయినాయి. ఇంకా ఇట్లా రావాలి అంటే ఏమో సార్ ఇంక 3 సంవత్సరాలే ఉంది, ఎన్ని వస్తాయో ఏమైతే అన్నారు. ఇది మధ్యలో ఎక్కడో ఆగింది కానీ 18లో మళ్ళీ తిరిగి మొదలైంది. సో మళ్ళీ ఎక్కడ ఆగకుండా చివరి క్షణాల వరకు కొనసాగాలని చెప్పేసి నేను భగవంతుని సందర్భంగా కోరుకుంటూ ఆ ప్రయత్నం కొనసాగించాలని సఫీ గారిని మనసారా కోరుకుంటున్నాను. అట్లాగే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. సో తల్లిదండ్రులు, అట్లాగే గురువు, ఈ గురువు స్థానంపై ఇప్పుడు ఉపాధ్యాయుడికి వచ్చిందండి. కానీ మీ దగ్గర ఉపాధ్యాయులు కనపడట్లేదు నాకు. ఎందుకంటే ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు, లేదా ఇల్లాలను చూసి ఇంటిని చూడమన్నారు. సరే, ఎట్లా చూసినా కూడా మీ పిల్లల డిసిప్లిన్ని, అట్లాగే పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ని చూస్తుంటే, ఇక్కడ మీరు అందిస్తున్నటువంటి సహకారాన్ని చూస్తుంటే అది నిజంగానే ఆ పాత నానుడు ఏదైతే ఉందో ఆ అక్షరాల నిజం అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. ఏదైనా నేను కూడా ఈ పాఠశాల గురించి చాలా కాలంగా వింటున్నాను, కానీ టు సే ఫ్రాంక్ నెగిటివ్ ఫీలింగే ఉండే నాకు కూడా. కానీ అటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెగిటివే ఉంది, ఈ పాఠశాలకి గ్రౌండ్ తక్కువ ఉందనే నెగిటివ్ తప్ప విశాలమైనటువంటి హృదయాలు ఉన్నాయి ఇక్కడ, తల్లిదండ్రులకు ఉన్నాయి, అట్లాగే
పిల్లలకు కూడా ఉన్నట్టు కనపడుతున్నాయి. సో కాబట్టి ఈ సహకారాన్ని మీరు ఎంతకాలం కొనసాగిస్తారో మాకు ఆ ఉపాధ్యాయుల బాధ్యతల నుండి గురువు బాధ్యతలు మేము తలకెత్తుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మీకు అటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, గురువులుగా బాధ్యతను తలకెత్తుకునేటువంటి ఉపాధ్యాయులు. మరి వాళ్ళ సమాజానికి కావాల్సింది ఉపాధ్యాయులు కాదండి, గురువులు. గురువుకి ఉపాధ్యాయుడికి చాలా తేడా ఉంది. ఒకసారి జాతీయ స్థాయిలోనే దీని మీద పెద్ద చర్చ జరిగింది. మన దేశానికి కావాల్సింది ప్రస్తుతం ఉపాధ్యాయులు కాదు గురువులు అని చెప్పి. ఉపాధ్యాయుడు అంటే బెల్లు కొట్టంగానే వచ్చి బెల్లు కొట్టంగానే ఇంటికి పోతే ఆయన ఉపాధ్యాయుడు, అంటే తన డ్యూటీ తను చేసిపోతాడు అంతే. అట్లా కాకుండా వీళ్ళు నా పిల్లలు, ఇది నా బడి, ఈ సమాజం నాది అనేటువంటి బాధ్యతతో వ్యవహరించి పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరినీ మనం గురువులుగానే భావిస్తాం. కాబట్టి మీ గురువులకి మీ తరపున నా తరపున కూడా విద్యాశాఖ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి కృషి అనేటువంటిది మరి అందరూ చేసేటువంటిది కాదు. ఇది కొంతమందికే సాధ్యమవుతుంది, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వాళ్ళని. మన జిల్లాలో ఒక 3-4 ఉన్నారు ఈ రకంగా. అయితే ఇందాక ఒక కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మాతృభాష వేరే ఉంది, ఇక్కడ తెలుగులో వీళ్ళు రాస్తారా రాయరా, ఇంత బాగా ఎక్సెల్ అవుతారా లేదా అనేటువంటిది ఒకటి వినపడ్డది. కానీ దీన్ని మన సఫీ సార్ యొక్క సహకారంతో, ప్రోత్సాహంతో మీ పిల్లలు దాన్ని పటాపంచలు చేశారు అనుమానాన్ని. కాబట్టి ఇక్కడ మనం చేయగలము అనుకుంటే ఏదైనా చేయగలం, సాధించగలము అనుకుంటే ఏదైనా సాధించగలం. అలాగే ఇంతకుముందు ఉపాధ్యాయులను పిలిచేవాళ్ళు కాదండి, మాస్టర్ అని చక్కగా పిలిచేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆంధ్ర ఏరియాకి పోతే మాస్టర్ అనే పిలుస్తారు. దాంట్లో ఉన్న మాధుర్యం మరి నాకు ఈ టీచర్లోనో ఉపాధ్యాయుల్లోనో కనపడలేదు. నాకు నేను కూడా 40 ఏళ్ళు సర్వీస్ పూర్తి కావచ్చింది. కానీ నాకు నేను అక్కడ పనిచేసినప్పుడు మాస్టర్ అనే పిలిచేవాళ్ళు. ఇది వేరే ఉండేది, మానసికంగా దగ్గరగా ఉండేది ఆ పిలుపు అనేది. అసలు మాస్టర్ అంటేనే మాట్లాడలేని వాళ్ళని మాట్లాడించేవాడు, పర్వతాలు ఎక్కలేని వాళ్ళని వైకల్యం ఉన్న వాళ్ళని పర్వతాలు ఎక్కించేవాళ్ళు. నేను ఎక్కడో చదివాను ఇది. సో కాబట్టి దట్ ఈజ్ మాస్టర్. బిల్లు అని చెప్పినా జీతం నాకు వచ్చిందా, నేను బడికి వచ్చినా, సంతకం పెట్టినా, ఇంటికి పోయినా, అది కాదండి. జీతం వస్తూనే ఉంటుంది, ప్రతి నెల ఖర్చు అయిపోతూనే ఉంటుంది, మళ్ళీ జీతం కోసం చూస్తూనే ఉంటాం. కానీ జీవితం అంటే అది కాదు, జీతం ఒక్కటే జీవితం కాదు. కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేసినటువంటి సఫీ సార్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నా. అట్లాగే ఇందాక సారు ఒక విషయాన్ని చెప్పారు, నాన్నెందుకో వెనకబడ్డాడు. అది తనికెళ్ళ భరణి గారి రచన. కాబట్టి సార్ ఇక్కడ కేవలం పిల్లల్ని ఎంకరేజ్ చేయడమే కాకుండా ఈ వెనకబడ్డాడు అనేటువంటి దాన్ని పక్కన పెడితే, నాన్న ఏం వెనకబడలేదండి, ముందే ఉంటారు. అట్లాగే మా పిల్లలు కూడా, మగపిల్లలు కూడా నిజంగానే నేను ఇంతకుముందు కూడా విన్నాను, మగపిల్లలే కొంచెం ఎరగెంటుకుంటారని చెప్పి. మరి పేరెంట్స్ ఆ విషయంలో కూడా మీరు సహకరించి ప్రతి నెల మీటింగ్కి వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమవుతున్నారు, ఎట్లా ఉంటున్నారు అనేటువంటిది మనం వాళ్ళ గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి ఇక్కడ స్టాఫ్ని కలిసి వాళ్ళని సరిచేసేటువంటి ప్రయత్నం. వాళ్ళు వెనకబడరు, కానీ పరిస్థితులు వాళ్ళని అలా ప్రభావితం చేస్తున్నాయి. వీళ్ళు ఎక్కువ ఇంట్లో ఉంటారు కాబట్టి తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది ఆడపిల్లల మీద. వీళ్ళు ఎక్కువ బజార్లో తిరుగుతుంటాం కాబట్టి మగపిల్లలు అంటేనే వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేస్తుంది. అది ఒక్కటే తేడా, అంతకు మించి ఏం లేదు, పరిసరాల ప్రభావం తప్ప వాళ్ళేం వెనకబడరండి. కాబట్టి పేరెంట్స్ ముఖ్యంగా టీచర్స్తోని కోఆర్డినేట్ చేసుకొని ఎలా ఉన్నారు పిల్లలు, మావాడు వస్తున్నాడా, చదువుతున్నాడా ఏంటనేటువంటి విషయాలు పట్టించుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా వెనకబట్టం అనేటువంటిది ఉండదు, ముందే ఉంటారు. ఇకపోతే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి, ఒక చిన్న కథ చెప్తాను. నేను కథలు రాయనండి,
ఎక్కడ చదివినటువంటి కథ ఇది. పాండవులు అజ్ఞాతవాసం చేసేటువంటి కాలంలో ఎక్కడో నివసిస్తుండగా ఒకరోజు నకులుడు సహదేవుడు చివరి వాళ్ళ పాండవుల్లో 5గురిలో చివరి వాళ్ళిద్దరు. సో వాళ్ళు సాయంకాలం పూట అలా జస్ట్ ఈవినింగ్ వాక్ వెళ్ళారు. అలా వెళ్తూ ఉంటే ఒక నదికి దగ్గరలో వాళ్ళకి ఒక మంచి అందమైనటువంటి గుర్రం, వాళ్ళు గుర్రపు స్వారీ చేయటంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటంలో సిద్ధాస్తుల ఇద్దరు కూడా. కాబట్టి వాళ్ళకి ఒక మంచి గుర్రం కనపడ్డదటండి, చాలా అందమైనటువంటి గుర్రం. అరే ఇంత అందమైనటువంటి గుర్రాన్ని, ఇంత చక్కగా ఉన్నటువంటి గుర్రాన్ని మనం ఎప్పుడు చూడలేదు, ఇది ఎవరిది ఏంటి అసలు కనుక్కుందామని వాళ్ళు అటు ఇటు తిరిగి చూసే లోపల అక్కడ ఆ గుర్రం తాలూకు యజమాని కనపడ్డాడు. వాళ్ళు పోయి ఈ గుర్రాన్ని మాకు ఇవ్వండి, వాళ్ళు ఇలా అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు, మేము కూడా బాగా చూసుకుంటాం, మాకు హాబీ ఉంది గుర్రాలని స్వారీ చేయించడంలోనూ అట్లాగే వాటిని ట్రైనింగ్ ఇవ్వడంలోనూ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే ఆ గుర్రాన్ని మీరు తీసుకుపోవచ్చు అన్నాడు. నాకు డబ్బులు ఏమవుద్ది కానీ నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, గుర్రాన్ని ఇస్తా అన్నాడు. సరే అడగండి, ప్రశ్న ఏమో కదా దానిదే ఉందనుకున్నారు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు. 4 చిన్న చెరువులు ఉన్నాయి, ఒక పెద్ద చెరువు ఉంది. ఈ 4 చిన్న చెరువుల్లో ఉన్నటువంటి నీళ్లు మొత్తం తోడి ఆ పెద్ద చెరువులో నింపినా ఆ చెరువు నిండదు, కానీ ఆ పెద్ద చెరువులో ఉన్నటువంటి నీళ్లు తీసుకొచ్చి నింపితే ఈ 4 చెరువులు నిండుతాయి అన్నాడు. ఏంటి కారణం అని అడిగాడు. ఏంటి కారణం అని అడిగితే వీళ్ళు ఆలోచించారు. సరే వాళ్ళు తోచిన సమాధానం చెప్పారు. ఆ నీళ్లు పీల్చేస్తాయని, కాబట్టి అక్కడ ఆ నల్లమట్టి ఉంది కాబట్టి ఇవన్నీ పోసినా అక్కడ ఎక్కువ నీళ్లు ఉండవు, తగ్గిపోతుంటాయని, ఎగిరిపోతుంటాయనో ఎండిపోతుంటాయనో ఇట్లా, లేకపోతే లీకులు ఉన్నాయి పోతుంటాయని ఇట్లా వాళ్ళకి తోచిన సమాధానం చెప్పారు. ఆయన ఆ సమాధానానికి సంతృప్తి చెందలేదు. నాకు సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి మీ సమాధానం నేను గుర్రాన్ని ఇవ్వను పొమ్మన్నాడు. సరే వాళ్ళు చేసేది ఏం లేక వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత అదే దారిలో నెక్స్ట్ వాళ్ళకంటే పెద్ద ఆయన భీముడు వచ్చాడండి. అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వస్తే అర్జునుడు కూడా గుర్రం చాలా బాగుంది, ఆయన కూడా ఇదే అడిగాడు, గుర్రం కావాలని. నాకు సంతృప్తికరమైనటువంటి సమాధానాన్ని ఇస్తే నేను ఆ గుర్రాన్ని ఇస్తానన్నాడు ఇంతకుముందు లాగానే. సరే అడగమన్నాడు ప్రశ్న, మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఈయన చెప్పే సమాధానం నేను చెప్పాడు, కానీ మీ సమాధానాలతో నాకు సంతృప్తి కలగలేదు అని చెప్పి అన్నాడు. సో ఆయన కూడా ఆయన దారిని వెళ్ళిపోయాడు, చేసేది ఏం లేక. తర్వాత భీముడు వచ్చాడు. భీముడు అదే పరిస్థితి. సో భీముడు అడిగితే అన్నా వీళ్ళు ఏమనుకున్నారంటే, సరే మనకి ఇవ్వలేదు, సరే అర్జునుడికి ఇవ్వలేదు, కానీ భీముడైతే ఆకారం చూసి భయపడైనా సరే గుర్రాన్ని ఇస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ గుర్రాన్ని ఇవ్వటంలో ఆయన ఏంటంటే ఇక్కడ కూడా అర్జునుడు ఫెయిల్ అయ్యాడు. సో ఆయన దారిని బట్టి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఇక లాస్ట్ ఈయనకంటే పెద్ద ఆయన ధర్మరాజు గారు. ఈ ధర్మరాజు వెళ్తున్నాడు కాబట్టి ఈయన అన్నిట్లోనూ సిద్ధాస్తుడు సరైన సమాధానం చెప్పగలుగుతాడు, తీసుకొస్తాడని చెప్పి అనుకున్నారు వాళ్ళు. కానీ ధర్మరాజును కూడా ఇదే ప్రశ్న అడిగాడు. అడిగితే ధర్మరాజు కూడా ఫెయిల్ అయ్యాడు. నీ సమాధానం కూడా నా సంతృప్తిని ఇవ్వట్లేదు, అది కరెక్ట్ సమాధానం కాదు, నేను గుర్రాన్ని ఇవ్వలేని పొమ్మన్నాడు. సో ఆయన కూడా తిరిగి వచ్చాడు. అప్పుడు 5గురు కలిసి వెళ్ళి ఒకసారి ఏంటి మరి మీ సరైన సమాధానం చెప్పండి, మాకు ఎవరు చెప్పినా ఏం చెప్పినా మీరు కాదంటున్నారు, మీ సరైన సమాధానం ఏంటో మాకు చెప్పండి, మాకు తెలుసుకోవాలనే కుతూహలం ఉంది, గుర్రం సంగతి తర్వాత కానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నారు. చెప్పండి అని అంటే ఆయన అన్నాడు, ఈ చెరువులో నీళ్లు ఎన్ని చెరువులకైనా పంచగలం, ఎన్ని చెరువులనైనా నింపగలుగుతుంది, కానీ ఈ చిన్న చిన్న చెరువులు ఎన్నైనా పెద్ద చెరువు నిండలేవు. కాబట్టి ఆ పెద్ద చెరువు అనేది తల్లి యొక్క హృదయం. సో తల్లి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయత ఏవైతే ఉన్నాయో వాటితో ఎంతమందినైనా సాటిస్ఫై చేయగలదు, సంతృప్తి పరచగలదు తల్లి, ఎంతమంది పిల్లలనైనా. కానీ ఏ పిల్లోడు కూడా తల్లిని సంతృప్తి పరిచేటువంటి సామర్థ్యం ఏ ఒక్క పిల్లోడి దగ్గర ఉండదు, ఎంతమంది కలిసినా కూడా దాన్ని నింపలేరు.
కాబట్టి ఇది ఆయన చెప్పినటువంటి దానికి వ్యాఖ్యానం. సో కాబట్టి తల్లి అనేటువంటి పాత్ర ఏదైతే ఉందో మన జీవితంలో చాలా ఉత్తమమైనటువంటిది. మరి బహుశా దాన్ని గుర్తెరిగేమో ఆ నానుడిని దృష్టిలో పెట్టుకొని మనకి మాతృదేవోభవ అనేటువంటిది ముందు చెప్పారు, తర్వాత పితృదేవోభవ అనేటువంటి తర్వాత చెప్పారు. అదే దాన్ని బేస్గా చేసుకుని అనుకుంటా మరి సఫీ సారు ముందుగానే అమ్మకి ప్రేమతో అనేటువంటి సంకలనాన్ని ముందుగా తీసుకొచ్చారు. సో అలాగే మరి ఆయన రాసినటువంటి వాటిలో ముఖ్యంగా సోపతిగా, అంతే కదా సార్? ఎస్, సోపతిగాళ్ళ స్వగతాలు అనేటువంటి సంకలనం ఏదైతే ఉందో అది కూడా పిల్లలు చాలా అద్భుతంగా రాశారండి. ఆ పుస్తకాన్ని నేను కంప్లీట్గా చదివా, ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్. నిజంగా పిల్లలు ఇంతగా రాయగలుగుతారా అనేటువంటిది మనం ఆశ్చర్యం వేసింది ఆ పుస్తకాన్ని చదివినప్పుడు. మరి అలాగే ఇక్కడ పిల్లలతోని సారి వచ్చినటువంటి కొద్ది కాలంలో 4-5 ఏళ్ళు పనిచేసాం, 4 ఏళ్ళు పనిచేసాం, 5 ఏళ్ళు పనిచేసాం, 3 ఏళ్ళు పనిచేసాం, పిల్లలతో సాన్నిధ్యం ఉంది కాబట్టి వాళ్ళు ట్యూన్ అయ్యారు, మంచిగా రాశారు అనేటువంటిది ఉంటుంది. కానీ సంవత్సరం కూడా గడిచిందే లేదా గడవకముందే సార్ మరి ఆ పిల్లల్ని ట్యూన్ చేసుకొని తనకున్నటువంటి ఉత్సుకతని వాళ్ళలో ప్రవేశింపజేసి పరకాయ ప్రవేశం చేశారు వాళ్ళలో సారు చేసి వాళ్ళతోని రచన చేయించడం అంటే మరి చాలా అద్భుతమైనటువంటి విషయమే. అట్లాగే మీ దగ్గర ఒక ఎసెట్ ఏంటంటే ఇక్కడ పిల్లలు వెనకబడలేదు, ముందే ఉన్నారు. ఒక చదువులో మార్కుల్లో ఉంటేనే ముందున్నట్టు కాదండి, మిగిలిన విలువలన్నీ ఉంటేనే మనం లిటరేటు ఎడ్యుకేటివ్ అని చెప్పి మాట్లాడుకుంటాం. ఎవరు విద్యావంతులు, ఎవరు అక్షరాస్యులు? అందరం అక్షరాస్యులమే, కానీ విద్యావంతులు కొద్దిమంది ఉంటారు. సో మానవతా విలువలు, నైతిక విలువలు ఎవరికైతే ఉన్నాయో విద్యతో పాటుగా వాళ్ళు విద్యావంతులు. కేవలం చదువుకొని మార్కులు లేదా డిగ్రీలు ఉన్న వాళ్ళు మాత్రం అక్షరాస్యులు అవుతారు తప్ప వాళ్ళు విద్యావంతులు కాలేరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఉన్న అమ్మాయి సంగతి ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఎవరు వర్షిత. మరి ఒక 6వ తరగతి అమ్మాయి మరి ఇన్స్టంటేనియస్గా కథలు రాయటం అని అంటే ఇది నిజంగా మనందరం అభినందించాల్సినటువంటి విషయం. కమాన్, గివ్ హర్ ఎ బిగ్ సపోర్ట్ విత్ యువర్ క్లాప్స్. మరి వర్షితకి సారు నేను నీ వెనకున్నానని చెప్పి ప్రోత్సాహాన్ని ఇందాక అందించారు. దాన్ని అమ్మ అందిపుచ్చుకొని వర్షిత గో హెడ్, నువ్వు సార్ ఎమ్మటి పడి ఈ కథ నేను రాశాను సార్, దీన్ని చూడండి ఒకసారి అని చెప్పి కమాన్. వెరీ నైస్. పైకి చూడండి. సో సార్ ఎమ్మటి పడి నువ్వు సార్ ఇప్పుడుగా తర్వాత చదువుతున్నా నా కథ చదివారా అని చెప్పి చదివిందాక వదిలిపెట్టకుండా నువ్వు కథలు రాసి చదివించి సార్తో మంచిగా చేయించుకొని ఓ పుస్తకం రావాలి. నీ పుస్తకంలో ప్రచురించేటువంటి దాంట్లో వీళ్ళందరూ ఇక్కడ పాత్ర పంచుకున్నారు. అలాగే నువ్వు పుస్తకం రాస్తే, కథలు రాస్తే దాన్ని ప్రచురించే దాంట్లో నాకు కూడా ఆ అదృష్టాన్ని కలగజేస్తారని చెప్పి, భాగస్వామ్యాన్ని కలగజేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. సో దాంట్లో భాగస్వామిని కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ కోరిక మా సోదరుడు సఫీ గారు తీస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నా. ఓకే అమ్మా. సో కాబట్టి నువ్వేం చేయాలి, కథలు నువ్వు ఎప్పుడు కనపడ్డా నేను ఈ బడికి ఎప్పుడన్నా వచ్చినా కూడా నీ కథలు అడుగుతా. ఓకే, కాబట్టి రైట్. కాబట్టి ఈ రకమైనటువంటి సహకారాన్ని అందిపుచ్చుకొని అందరికీ ఈ సాహిత్యం మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ టీచర్ ఎమ్మటపడి దాన్ని చెప్పించుకొని దాంట్లో నైపుణ్యాన్ని లేదా ఒక ప్రత్యేకతని కనబరచడానికి ప్రయత్నం చేయండి. అందరికీ తెలుగు అంటే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, హిందీ ఉండొచ్చు, కొంతమందికి ఇంగ్లీష్లో ఉండొచ్చు, కొంతమంది మ్యాథ్స్లో ఉండొచ్చు, అట్లా సైన్స్లో ఉండొచ్చు. మీకు ఏ సబ్జెక్టులో అయితే ఉందో లేదా కళల్లో ఉండొచ్చు, ఏ రకంగా అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో దాన్ని దాంట్లో ఎక్సెల్ కావడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి సంకలనాలు మరి మీ దగ్గర నుంచి సార్ ఇంకా 3 సంవత్సరాలు ఇక్కడే ఉంటారు రిటైర్మెంట్ వరకు. సరే, తర్వాత సారు చేయాల్సిన కృషి సారు చేస్తారు, కానీ ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇటువంటి సంకలనాలు ఇంకా 3 రావాలి మీ దగ్గర నుంచి అని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఇటువంటి ప్రయత్నాన్ని మిత్రులు కొనసాగించి పిల్లల్ని ఇన్స్పైర్ చేసి
ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ఒక పుస్తకావిష్కరణకి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి దాంట్లో కూడా మాకు భాగస్వామ్యాన్ని ఇచ్చి అలరింపజేస్తారని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా అట్లాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. సారు చక్కని ఉదాహరణలతో సహా మరి చక్కగా వివరించారు. అలాగే మరి మన స్కూల్ తరపు నుంచి ఇంకా పుస్తకాలు ప్రచురించబడాలని కోరుకుంటున్నారు. అది మీరందరూ కలిసి సాధిస్తారని షఫీ సారు మీకు ఆ ప్రోత్సాహాన్ని అందిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే మనకి సారు వేయించేసి ఉన్నారు. ఇంతకుముందు కూడా వచ్చారు మన స్కూల్కి, గుర్తుందా? వైరి సారు ముఖ్యంగా మనకి మన బయాలజీ మేడము లీవ్ పెట్టి ఫారిన్ వెళ్ళారు. అదేవిధంగా నాకు ఎఫ్ఏసి ఇవ్వడం వల్ల నా సబ్జెక్టు మేడం బయాలజీ సబ్జెక్టు రెండు మనకి ఇబ్బందిగా ఉండడం వలన పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మనము డిఈఓ గారిని రిక్వెస్ట్ చేశాము. దానికి పూర్తి సహాయ సహకారాలు సారు అందించారు. మనకి 2 టీచర్స్ డిప్యుటేషన్లో రావడానికి ప్రధానమైనటువంటి హెల్ప్ చేసినటువంటి సారు వైవి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా స్టాఫ్ తరపు నుంచి. సార్ దగ్గరే ఉన్నారు ఇప్పటి వరకు. 2 గంటల సార్ డిఓ గారి దగ్గర కూర్చొని తీసుకురావాలని బాగా ప్రయత్నం చేసి తీరా కార్యక్రమం ముందు కలెక్టర్ గారి నుంచి ఫోన్ రావటం, సార్ వెళ్ళటం, డిఓ గారు కూడా ఇప్పుడు మాట్లాడారు. పిల్లలకి శుభాశీస్సులు తెలియచేయండి అని చెప్పారు. రాలేకపోతున్న నాకు కూడా బాధగా ఉంది. ఆ పిల్లలకి నా వైపు నుంచి శుభాశీస్సులు తెలియజేయమన్నారు. ముందుగా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మన పాఠశాలకు ఇచ్చేసిన ప్రముఖ కవి ప్రసేన్ గారు మరియు మన డీసీ సెక్రటరీ నారాయణరావు సారు సంయుక్తంగా ఈనాటి మా నాన్న హీరో పుస్తకాన్ని ఆవిష్కరించి గట్టిగా చెప్పట్లు. నాకు 22 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ క్షణాన పరిచయం ఏమో తెలియదు. కానీ ఇందాక నారాయణరావు సార్ అన్నట్టు భగవంతుడు కొందరికి తోబుట్టులు లేకపోయినా తోబుట్టులు కల్పిస్తారు. నాకు మా పెద్దన్న ప్రతి విషయంలో కూడా నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఏ కార్యక్రమంలో నన్ను వెంటబడి తీసుకెళ్తారు. అదేవిధంగా నాకు ఏ చిన్న పని ఉన్నా సరే తన పనులను వదిలిపెట్టుకొని కూడా ఆ పనులు 2 గంటల సేపు డిఓ ఆఫీస్లో కూర్చొని డిఓ గారి కోసం ఉన్నారంటే మీరు ఆలోచించండి. అదేవిధంగా అన్నయ్య వాకింగ్లో కూడా కలిసి అన్నయ్య మా పిల్లలకి ఇబ్బంది అవుతుందంటే ఇందా మేడం చెప్పినట్టు 2 సార్లు తీసుకొచ్చారు, ఆయన నిద్రపోలేదు పాపం. అలా ప్రవీణ్ సార్ని జాన్మయ్య గారిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు కూడా అన్నయ్యకి ధన్యవాదాలు చెప్తూ వారి యొక్క సందేశాన్ని వారి యొక్క శుభాశీస్సుల్ని మా పిల్లలకి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. పిల్లలు బాగున్నారా? కార్యక్రమానికి అందుకుంటానో అందుకోలేనో అని చాలా దూరం నుంచి వచ్చే చివరికి సంతోషంగా మీ అందరితో పాటు ఒక 10 నిమిషాలు గడిపే అవకాశం కలిగినందుకు కూడా అందరికీ పెద్దలకు అభినందనలు, పిల్లలకు ఆశీస్సులు. మా నాన్న హీరో పుస్తకంలోనే టైటిల్ చాలా చాలా బాగుంది. కార్యక్రమ సభాధ్యక్షురాలు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుని జానకి మేడం, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రముఖ సాహితీవేత్త నాకు ఆప్తులు మిత్రులు సోదర సమానులు ప్రసేన్ గారు, డీసీబీ సెక్రటరీ నారాయణ గారు,
ఈ పుస్తక రచయిత పిల్లలందరినీ కూడా రియల్గా షఫీ సార్ ఎంత ఇష్టంతో కష్టపడ్డాడో ఈ పుస్తకం చూసి పైన చూడగానే షఫీ ఈ పైన ఉన్నటువంటి పిక్చర్ చాలా చాలా అద్భుతంగా ఉందంటే అన్న ఇది హైదరాబాద్లో ఓ చిత్రకారుడు అందించినటువంటి అన్నారు. రియల్గా హ్యాట్స్ ఆఫ్. ఇది ఈ పాఠశాలలో షఫీ సార్ వచ్చాక ఇది రెండో పుస్తకం. ఇందాక నారాయణ సార్ మాట్లాడుతూ అమ్మకు ప్రేమతో, రెండోది మా నాన్న హీరో. అరే నాన్న ఎక్కడో సౌండ్ వినపడుతుందిరా, ఇటే నాన్న ప్లీజ్. ఎందుకంటే మీరు ఇందులో పాల్గొనపోయినా మీ సహచరులు మీతో చదువుకొని మీ పక్కన ఉన్నటువంటి మీ బెంచ్ మేట్స్, మీ జూనియర్లు, మీ సీనియర్లు నిజంగా ఈ పుస్తక ప్రచురించడంలో షఫీ సార్ ఎంత ఇష్టంతో కష్టపడ్డాడో దానికి మీరు ఎంత సహకారం ఉందో మీ తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి అభినందిస్తున్నాను. ముందుగా బాల సాహిత్యాన్ని ఈ సమాజానికి ఖమ్మం జిల్లాలో మొదటిగా పరిచయం చేసినందుకు నాకు సోదర సమానుడు సయ్యద్ షఫీ గారిని హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా పిఆర్టీ జిల్లా శాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటి నాగులోంచలో ఈ ప్రస్థానం మొదలైనప్పుడు బడి పిల్లలు భలే కథలు అలా ఆరంభమైనటువంటి ఈ ప్రయాణం ఇవాళ రికాబజార్ స్కూల్లో అంతే జరిగింది. మీ మామిలాన్ స్కూల్కి వచ్చాక కూడా షఫీ సార్ ఉండటం మీ పిల్లలు మీ స్టాఫ్ అందరూ అదృష్టవంతులు. ఎందుకంటే పిల్లల్ని ఇందులో భాగస్వాములు చేసి ఈ సమాజంలో అమ్మకి నాన్న పట్ల ఉన్నటువంటి మనం ఏం చేయాలి, మన యొక్క పాత్ర ఏంటి అనేటువంటిది ఇందాక నారాయణ సారు ఒక కథ రూపంలో కూడా చాలా విశ్లేషణ అందించాడు. రియల్గా రెండు అంశాలు కూడా మంచి ఆలోచన చేశాడు. అమ్మకు ప్రేమతో అయ్యాలు కూడా పిల్లలు మాట్లాడుతుంటే నేను విన్నాను. ఇవాళ మా నాన్న హీరో. ఎందుకంటే శిశువుని ఈ భూమి మీద తీసుకురావడానికి తల్లి ఎంత శ్రమిస్తుందో ఆ బుడిబుడి నడక నేర్పేటప్పుడు నాన్న చేయి పట్టుకొని మన్ని దూర ప్రయాణం చేయడంలో నాన్న ఎంత కష్టపడతాడో కూడా దీంట్లో కొన్ని కూడా కథలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రియల్గా షఫీ సార్కి ఇక్కడ పనిచేస్తున్నటువంటి జానకి మేడం, అలాగనే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం పూర్తి స్థాయిలో సహకరించడం వల్లనే ఈ పుస్తకాలన్నీ ప్రచురించడానికి సాధ్యమైందని చెప్పి కూడా భావిస్తూ షఫీ గారు ముందు కూడా విద్యార్థులకు తన చేతనైనంత శక్తిని అందించే క్రమంలో సమాజానికి ఒక పుస్తకం బయటికి రావాలంటే తన తెలివితేటలతో పాటు కూడా ఆర్థికపరమైనటువంటి అంశం ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇందులో ఈ వెనుకున్నటువంటి వీళ్ళందరూ కూడా మా మిత్ర బృందం ఒక హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఉంది. ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ద్వారా సుమారుగా ఒక 40 మంది విద్యార్థుల్ని, డాక్టర్ చదివే పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనేసి IIIT బాసర్లో వచ్చేసి చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో సుమారుగా కొన్ని సంవత్సరాల పాటుగా ఈ ప్రయాణం చేసేటువంటి సంస్థలు వీళ్ళందరూ ఉన్నారని కూడా సంతోషాన్ని తెలియజేస్తూ మా షఫీ ఏముండదు ఒక పుస్తకం ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ ఎందుకంటే సాహితీవేత్తలు చాలామంది ఉన్నారు, ఇటు నుంచి చెప్పుకుంటూ పోతే సమయం లేదు కాబట్టి మా రాచమల్లి ఉపేంద్ర గారి దగ్గర నుంచి లాస్ట్ వరకు అతను అడిగే పని ఉండదు, వాళ్లే ముందు అడుగుతారు. మీరు అందరూ ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను. ఎవరైనా నేను ఒక పని చేస్తున్నాను నాకు సహాయం కావాలంటారు ప్రసేనాన్న గారు, కానీ మా షఫీ మా హెడ్ మాస్టర్స్ మా మిత్ర బృందం అంటారు ఇంకేంటి షఫీ సార్ నుంచి ఫోన్ రాలేదు, ఈసారి ఏదైనా పుస్తకం ప్రచురించేది ఉంటే దాంట్లో నా హెల్ప్ తీసుకో తమ్ముడు అని చెప్పానంటే షఫీ సార్ యొక్క ఔన్నత్యం గొప్పతనం ఎంతదో ఒక్కసారి అభినందనలు మీరు తెలియజేయాలి. అందరూ కూడా విద్యార్థులు వేదిక హాజరైనటువంటి వాడు. షఫీ సార్ ప్రయాణం తనకి రెండు చక్కగా పాప మొన్న జాస్మిన్ షఫీ సార్ కూతురు ఇంగ్లీష్ పోస్ట్ తీసుకుంది ఫస్ట్ ర్యాంకులో. తను ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు బాబు బీటెక్ అయిపోతుంది. మొన్ననే ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా ఈ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించి కల్లూరు గవర్నమెంట్ హై స్కూల్లో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంది. షఫీ సార్కి వేరే ఏ ప్రపంచం ఉండదు. నాకేదన్నా పని ఉంటే ఆ పని పట్ల లేకపోతే ఈ సాహిత్యం పట్ల ఈ పాఠశాల పిల్లల పట్ల అనుకున్నటువంటి మక్కువైనటువంటి ప్రేమకి నిజంగా నేను ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ అని చెప్పి తెలియజేస్తూ నేను హాజరు కాలేను అనుకున్నాను, కానీ నాకు హాజరైనందుకు ఈరోజు నేను ఉదయం నుంచి చేస్తున్నటువంటి కష్టాన్ని అంతా కూడా మర్చిపోయి చాలా ఆనందంతో మీతో పాటు ఈ వేదికను పంచుకున్నందుకు కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. మీ సహకారం మా పాఠశాలకు నాకు ఎల్లప్పుడూ ఉండాలి, ఉంటుంది. ఎలాగూ మన ముఖ్య అతిథి మా అందరికి మార్గదర్శకులు నాకు బాగా ఇష్టమైన ఇద్దరిని పెద్దల్లో సీతారాం సార్ తర్వాత మాకు ప్రసేన్ సార్, వీరిద్దరూ నాకు బాగా ఇష్టమైన వ్యక్తులు.
ఇంతకుముందు కూడా స్వపతికాల స్వాగతాలకు పిలిచిందే ఇలాగా పిలిస్తే చక్కగా ఇద్దరు వచ్చి 3 గంటల పాటు ఉండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి వెళ్ళారు. ఇప్పుడు కూడా సార్ వచ్చి టైంకి వచ్చారు. సార్కు వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క శుభాశీస్సులు మా పిల్లలకు అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం అండి. అబ్బాయిలు నేను మాట్లాడాలా వద్దా? నేను మాట్లాడాలంటే మీరు సైలెంట్గా ఉండాలి. ఇందాకనే మీ సార్ మీ మీద కంప్లైంట్ చేశారు, అమ్మాయిలు మంచోళ్ళు, అబ్బాయిలు కొంచెం మంచోళ్ళు కాదు అన్నట్టుగా అన్నారు. మీరు సైలెంట్గా ఉండండి. ఇక్కడ మీరు సైలెంట్గా ఉండాలంటే నాన్న బేస్డ్గా చేసుకొని ఉన్నటువంటి సినిమాలు టైటిల్స్ ఒక 2-3 చెప్పండి ఎవరన్నా. నెక్స్ట్ ఇంకా నాన్నకు ప్రేమతో, ఇంకా రైట్, సన్ ఆఫ్ సత్యమూర్తి. ఇంకా అబ్బాయిలు నాన్న బేస్డ్గా ఉన్నటువంటి సినిమా టైటిల్స్ ఏమని చెప్పండి. రైట్, యానిమల్. యానిమల్ ఎట్లా? డాడీ కరెక్ట్, యానిమల్ కాదు. ఓకే, నెక్స్ట్. రైట్. అసలు మా నాన్న హీరో అని ఒక సినిమా ఉంది, అది తెలుసా మీకు? మా నాన్న హీరో అని ఒక సినిమా ఉంది, ఓటీటీలో ఉంది, ఇప్పుడు చూడండి. నాన్న అనే మాట కానీ, డాడీ అనే మాట కానీ, తండ్రి అనే మాట కానీ టైటిల్లో ఉండాలి అనేది నా. సరే, ఓకే, ఊరికే మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, ఇది ఒక సినిమాలు అంటే మీలో కొంచెం ఉత్సాహం వచ్చేస్తుందని అట్లా అడిగాను. ఇక్కడ సినిమాలతో సంబంధం లేదు ఇక్కడ. కానీ నేను మీకు ఒక చిన్న కథతో మొదలు పెడతాను. కథ లాంటిది, కథ కాదు. 1965 అంటే 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 ఎన్నేళ్ల క్రితం చెప్పండి? 1965 అంటే ఎన్నేళ్ల క్రితం చెప్పండి, లెక్కలు రావా? 1965 అంటే ఎన్నేళ్ల క్రితం? ఎగ్జాక్ట్లీ 60 ఏళ్ల క్రితం. ఇక్కడ ఓ చిన్న కట్టడం ఉండేది. ఒక 7-8 మెట్లు ఇట్లా చాలా నిలువుగా ఉండేవి. మొత్తం ఒకటే రూమ్, సింగిల్ రూమ్, ఒకటే రూమ్ ఉండేది. ఆ రూమ్లోకి ఒక 6 ఏళ్ల కుర్రవాడు తన తండ్రితోని లోపలికి వస్తే, అది సింగిల్ టీచర్ స్కూల్ అప్పుడు. ఆ సింగిల్ టీచరు ఈ కుర్రవాడికి 3 సంవత్సరాలు, అంటే 1, 2, 3, అప్పట్లో 65 కదా నేను చెప్పింది, 65లో ఆ అబ్బాయికి 6 ఏళ్ళు. ఈ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఇవన్నీ లేవు అప్పుడు. 1, 2, 3 తరగతుల పరీక్షలు ఒకటేసారి నిర్వహించి ఆ పిల్లవాడిని 4వ తరగతిలో చేర్చుకున్నాడు. ఆ హెచ్ఎం కమ్ టీచర్ కమ్ ఆల్ సబ్జెక్ట్స్ చెప్పేటటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ కుర్రవాడిని నేను 65లో 6 ఏళ్ల వయసులో మోమినాన్ స్కూల్లో స్ట్రైట్ అవే 4వ తరగతిలో 6వ ఏట చేరినటువంటి కుర్రవాడిని నేను మీ మోమినాన్ స్టూడెంట్ని. నేను మీతో పాటు అక్కడ కూర్చోవలసిన వాడిని. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను. అక్కడ కూర్చోవడానికి ఇక్కడ కూర్చోవడానికి మధ్య తేడా ఏమిటి అంటే, షఫీ సార్ లాంటి వాళ్ళు. ఇప్పుడు నేను కవిత్వం రాస్తాను, నేను విమర్శ రాస్తాను, నేను సినిమా రివ్యూలు రాస్తాను, నేను జర్నలిస్ట్ని, నేను కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ మెంబర్ని. కేంద్ర సాహిత్య అకాడమీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్యానికి సంబంధించిన వాటన్నిటిలలో కూడా హయ్యెస్ట్ సంస్థ అది. దాంట్లో నేను జనరల్ కౌన్సిల్ మెంబర్ని. నేను అక్కడి దాకా ఎదగడానికి, అక్కడ కూర్చోవడానికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏదన్నా ఉంటే షఫీ సార్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు మీకు ఒక అక్షరాన్ని రాయడం నేర్పడం, సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించడం. నాకు అంతే. దానికి అప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్పిందంతా నాకు లీలగా గుర్తుంది తప్పితే నాకు కాంక్రీట్గా ఏం గుర్తులేదు. తర్వాత నేను ఇక్కడి నుంచి కూచవల్లాలకి వెళ్ళాను. కూచవల్లాల స్కూల్ మీకు తెలుసో లేదో మరి. కూచవల్లాలో ఒక స్కూల్ ఉండేది, బహుశా సార్కి తెలుసు అనుకుంటా. కూచవల్లాలకి వెళ్ళాను. కూచవల్లాల నుంచి నేను శాంతినగర్కి వెళ్ళాను. శాంతినగర్లో 10th వరకు అట్లా. అంటే ఈ జర్నీ ఏదో లీలగా గుర్తుంది నాకు అంతే. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను అంతా కూడాను సాహిత్యం చదువుకున్నా, పుస్తకాలు చదువుకున్నా, రాసినా, ఏం చేసినా కూడాను సాహిత్యంతో నాకున్న పరిచయం వల్ల మాత్రమే జరిగింది. దానికి షఫీ, నాకు సీతారాం కానీ షఫీ కానీ వీళ్ళని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. పిల్లల్ని మోటివేట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి, అంటే ఇప్పుడు నేనేదో జనరల్ కౌన్సిల్ మెంబర్ని, నేను సాహిత్యంతో పరిచయం ఉంది, ఇంత గొప్ప కోసం చెప్పట్లేదు. మీరు కూడా రేపు ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అంటే, నిజానికి చూడండి, సినిమా యాక్టర్లలో కావచ్చు, క్రికెట్ ప్లేయర్లలో కావచ్చు, ఎవరైనా సరే రాజకీయాల్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే
ఒక భిన్నమైన వాళ్ళ రంగాల్లో, నేను చెప్పిన ఇప్పుడు 3 రంగాలు, రాజకీయాలు కావచ్చు, రాజకీయాల్లో చేసుకుంటే మీకు విపి సింగ్, వాజ్పేయి ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా అంటే సుష్మా స్వరాజ్ ఇట్లాంటి వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు. అట్లానే మీకు క్రికెట్లో కూడా అంతే, క్రికెట్లో చూసుకుంటే మీకు సోల్కర్ కానీ, జిఆర్ విశ్వనాథ్ కానీ వీళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు. సినిమాల్లో కూడా అంతే, సినిమాల్లో ఆఖరికి అంటే ప్రీతి జింతా లాంటి యాక్ట్రెస్, ప్రకాష్ రాజ్, నానా పటేకర్ వీళ్ళంతా కూడా బాగా చదువుకున్న వాళ్ళు. మనం చదువుకోవడం వల్ల మనం ఏ రంగంలో ఉన్నా సరే, మనకి ఏ రంగంలో నిష్ణానత ఉన్నా సరే, ఈ చదువుకోవడం అనేది ఆ రంగంలో మనం బెటర్మెంట్ ఇవ్వడం కోసం చాలా ఉపయోగపడుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. అది మీకు షఫీ సార్ లాంటి వాళ్ళ మీకు ఇక్కడ చేసే పని. మీరు ఆయన అమ్మ గురించి కావచ్చు, లేకపోతే ఇంకా సోపతుల గురించి కావచ్చు, నాన్న గురించి కావచ్చు, పుస్తకాలు రాయించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అనేది మీకోసమే, ఆయన కోసం ఏం కాదు. నిజానికి ఇందాక సార్ చెప్పినట్టుగా బిల్లు ఎట్లాగో వస్తుంది, బిల్లు ఎట్లాగో మోగుతుంది, బిల్లు ఎట్లాగో వస్తుంది అని ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి. కానీ మిమ్మల్ని అందరినీ ఒక మంచి మార్గం వైపు నడిపించేందుకు, మీరు మానసికంగా మేధోపరంగా ఎదిగేటందుకు ఉపయోగపడే పనిని చేయించేందుకు ఆయన పనిచేస్తారు. నాకు నిజంగా కూడా ఈ ఐడియా బాగా నచ్చింది. ఇందులో అందరూ నేను అంటే ఇక్కడ కూర్చొని, అంతకుముందు ఇవ్వలేదు నాకు సార్ ఈ పుస్తకం, ఇక్కడ కూర్చొని తిరిగేశాను. నేను తిరిగేసినప్పుడు ఒక అమ్మాయి ఎవరో నాకు భలే నచ్చింది, అందరూ బాగా చేశారు. ఒక అమ్మాయి మా నాన్నతో గొడవ పడ్డం నాకు ఇష్టం అని చెప్పింది. ఇదేంటా అని నేను కిందికి వెళ్ళి చూశాను. నిజంగా కూడా చాలా బాగుంది. ఎందుకంటే నాన్నతో గొడవ పడితే నాన్నతో ఎక్కువసేపు మాట్లాడవచ్చు అనింది ఆ అమ్మాయి. అంటే నాన్నతో ఎవరికైనా సరే, అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, కొడుకైనా కూతురైనా నాన్నలు హీరోలే, అందులో సందేహమే లేదు. నాన్న ఎప్పుడూ హీరోనే. ఎందుకంటే వాళ్లకు తెలిసిన అతి దగ్గరి మనిషి అమ్మతోనే ఏమైందంటే, అమ్మతో ఓవర్ ఇంటరాక్షన్ ఉంటుంది పిల్లలకి ఎప్పుడైనా. ఆ ఓవర్ ఇంటరాక్షన్ అంటే ఎక్కువగా అవైలబిలిటీ ఉంటే కొంచెం మనం చులకన అవుతాం మనం. అలా కాకుండా నాన్నతోని తక్కువ అవైలబిలిటీ ఉంటుంది, నాన్నతో తక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. దానివల్ల నాన్న హీరో. పైగా సరే అమ్మ ఉద్యోగం చేసే దగ్గర పక్కన పెట్టేస్తే, ఇల్లు నడిపేది, ఇంట్లో ఏది కావాలన్నా నాన్న వల్లనే వస్తుంది అనే ఒక భావన ఉండడం వల్ల, అంటే మంచి కావచ్చు, చెడు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఎవ్రీథింగ్, చింతపండు పప్పు దగ్గర నుంచి బట్టలు, దీపావళి మందులు, పుస్తకాలు ఇట్లాంటి ఏవైనా సరే నాన్న ద్వారానే వస్తాయి అనే విషయం పిల్లలకు జాస ఉండడం వల్ల నాన్న ఎప్పుడు హీరోనే. బయట కూడా అంతే, నాన్నకు దొరికే గౌరవం, నాన్న చేసే పనులు ఇవన్నీ కూడా నాన్నని చాలా గౌరవంగా చూస్తారు పిల్లలు. కనుక ఆ పాప అంటే ఇంటరాక్షన్ తక్కువ ఉండడం వల్ల దొరకడు, కనుక గొడవపడైనా సరే ఎక్కువసేపు మాట్లాడదామనే. నాకు ఒక కథ, ఓ డాక్టర్ ఉంటాడు, అంటే ఇప్పుడు మన దగ్గర లాంటి డాక్టర్లు, మన దగ్గర డాక్టర్లు మీరు తెలిసే ఉంటుంది మీకు అందరూ, వాళ్ళు ఓపీ రాత్రి 10:30-11 దాకా ఓపీ రాస్తూనే ఉంటారు. పొద్దున ఎప్పుడు 11ంటికి వస్తారు, రాత్రి 11 వరకు ఓపీలు రాస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళేది ఎప్పుడు 11:30 అవుతుంది. నిజానికి చిన్నపిల్లలు అయితే ఆ పాటికల్లా పడుకుంటారు. వాళ్ళకి అట్లాంటిది ఒక కథ నాకు 2 లైన్లలో చెప్పేస్తారు. అట్లా ఒక కుర్రాడు ఏం చేస్తాడంటే, తన తండ్రి డాక్టరు, ఆ డాక్టర్ని కలవడం కోసం అప్పట్లో 10 రూపాయలు ప్రిస్క్రిప్షను, ఇది కన్సల్టేషన్ ఫీ 10 రూపాయలు తీసుకొని వచ్చి లైన్లో నిలబడి డాక్టర్ తన లైన్లో నెంబర్ రాయించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి నిలబడతాడు అనమాట. నిలబడతారు. తండ్రి చూస్తే, ఏంటి నువ్వు వచ్చావు అంటాడు. నువ్వు పేషెంట్తో ఒక 5 నిమిషాలు మాట్లాడతావు కదా, నాతో కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడతావని నేను వచ్చానని చెప్తాడు బాబు. అంటే డాక్టర్ అయినటువంటి తండ్రితో మాట్లాడడం కోసం ఆ కుర్రవాడు పేషెంట్ లాగా లైన్లో వచ్చి ఒక 5 నిమిషాలని కొనుక్కున్నాడు అని అర్థం. అది నాకు ఆ అమ్మాయి చెప్పిన మాటలు, అంటే నాతో గొడవపడ్డం ఇష్టం అని చాలా నచ్చింది నాకు. అంటే అటువంటివి రేపు ఖచ్చితంగా, ఇటువంటి భావాలు ఉన్న పిల్లలు రేపు ఖచ్చితంగా సృజనకారులు అవుతారు, మంచి సాహిత్యకారులు అవుతారు, ఖచ్చితంగా మంచి కథలు, మంచి నవలలు, మంచి పుస్తకాలు రాస్తారు. మీరంతా కూడా అంటే మీకు గురువుల యొక్క అవసరము, గురువుల యొక్క ఉపయోగం. ఇందాక నారాయణ గారు చెప్పిన కథకి వాళ్ళందరూ, ధర్మరాజు వాళ్ళందరూ, నాదైన సమాధానం నేను చెప్తాను. నేను ఏంటంటే, ఆ పెద్ద చెరువు ఏదైతే ఉందో అది గురువు, ఈ చిన్న 4 చెరువులు ఏవైతే ఉన్నాయో అవి శిష్యులు. ఈ చెరువులు, ఈ పెద్ద గురువు చెరువు ఏదైతే ఉందో అది 4 నింపుతుంది, 4 చెరువుల్ని. ఈ 4 చిన్న చెరువులు పెద్ద చెరువు నింపాలి అంటే ఏం కావాలి? ఇవి కూడా గురువులు కావాలి. ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యార్థి దశ నుంచి ఎదిగి వాళ్ళు కూడా గురువులు అయితే అప్పుడు వాళ్ళు పెద్దదాన్ని నింపడానికి వీలు, అప్పటిదాకా నింపడానికి వీలు కాదు. కనుక గురువు అనేవాళ్ళు ఎన్ని చెరువులనైనా నింపగలుగుతారు. శిష్యులు చెరువులను నింపేంత వాళ్ళు కావాలి అంటే వాళ్ళు కూడా గురువులుగా మారాలి. ఇది నాదైన సమాధానం. థ్యాంక్ యూ షఫీ గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరందరూ, మిమ్మల్ని అందరినీ నా స్కూల్లో ఇంకా అయిపోలే
ఇక అయిపోలేదు. నాదైన స్కూల్లో నేను ఇక్కడ వచ్చి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు నిజానికంటే అసలు అంటే మర్చిపోయాను. మా ఇల్లు కూడా ఇటు ముందుకు వెళ్ళి కొంచెం రైట్కి తిరిగితే అక్కడ ఉండేది. అంటే సొంత ఇల్లేం కాదు, అద్దిల్లే. ఓ చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లోనే మా ఫాదర్ అప్పుడు జడ్పీలో పనిచేసేవాళ్ళు. తెలియదు నాకేమి, అక్కడే ఉండేవాళ్ళం. కానీ ఈ మొత్తం ఏరియా అంతా మారిపోయింది. నిన్న సార్ అడిగినప్పుడు సార్ ఎక్కడ స్కూల్ అన్నాను. నాకు అంటే మోమినాన్ అనేది ఈ ఏరియా అని ఐడియా ఉంది కానీ ఎగ్జాక్ట్ లేదు, మొత్తం మారిపోయింది ఇక్కడ. సరే ఇక్కడికి వస్తాయి. ఈ స్కూల్లోకి నేను రావడం కూడా రెండోసారి. ఒకసారి అజయ్తో కలిసి ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను నేను ఇక్కడికి, మళ్ళీ ఇవాళే రావడము బాగుంది. నాకు ఇది ఒక మంచి ఫీలింగ్ మీ అందరితోని. ఒక భవిష్యత్తు సాహిత్యకారుల్ని తయారయ్యే ఫ్యాక్టరీలోకి నేను వచ్చాను అనిపిస్తుంది. నేను అంతకుముందు ఒక సాహిత్యకారుడిగా తయారు చేయడానికి నన్ను ఉపయోగపడ్డ ఫ్యాక్టరీగా ఈ స్కూల్ ఉంది అని నేను భావిస్తూ థ్యాంక్ యూ షఫీ గారు, థ్యాంక్ యూ ఆల్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించి విద్యార్థులను ఆశీర్వదించేందుకు అఫ్రీన్ క్వశ్చన్ చేస్తుంది. తను అఫ్రీన్ వాళ్ళ పేరెంట్స్ వస్తే వచ్చి నారాయణరావు సార్ చేతుల మీదుగా మీ పుస్తకం అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మహేశ్వరి రెండవ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు క్షమ. నెక్స్ట్ ఆన్సర్ చేసిన పాప సాత్విక. మూడవ ఇంటర్వ్యూ చేసిన పిల్లలు అఫ్రీన్. సాయశ్రీ. వర్ష. ప్రవళిక అందించడానికి మా సోషల్ సైన్స్ సార్ ఇద్దరిని కూడా వేదిక మీద స్వాగతిస్తున్నాం. ఆయిషా. యాస్మిన్.
కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనాడు. అనుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శము పాధ్యాయులు బడిలో కొలువై దేవుడిలా. ప్రోగ్రామ్ ఇది చాలా బాగా తీస్తారు, చాలా చక్కగా ఎడిట్ చేస్తారు. పోయినసారి యూట్యూబ్లో పెట్టారు, మాకు చాలా సంతోషం అనిపించింది. రామారావు గారు గట్టి చప్పట్లు పట్టినా మన తరపున.